206 ముఖాముఖి చర్చ కార్యక్రమం నిర్వహించి ఉంటుంది. స్పీకర్స్ వారితో మోడరేటర్ సత్యవాణి మేడంని ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాము. సబ్జెక్ట్ సావిత్రిబాయి పూలే ఏ సోషల్ రీఫార్మర్. ఈ సబ్జెక్ట్ పైన ఈ కార్యక్రమం మొదలు పెట్టవలసిందిగా కోరుతూ ఈ మైక్ అందిస్తున్నాము. Good evening, Andy. Good evening to you all, and a warm and wish you happy new year. ఈ కొత్త సంవత్సరంలో మనం ఫస్ట్ సండే రోజు ఒక స్త్రీ గురించి, సృష్టికే మూలకర్త అయిన స్త్రీ గురించి మనం తెలుసుకోవడానికి ఇక్కడ అందరం కలిసినందుకు నాకు, ప్లస్ ఆ కార్యక్రమానికి నేను మోడరేటర్గా పిలిచినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు మనము సావిత్రిబాయి పూలే ఈ సోషల్ రిఫార్మిస్ట్ గురించి మనము ఇక్కడ చర్చించుకోవడానికి వచ్చాము. ఆమె గురించి ఇంకా మీకు కొంచెం తెలిసిండొచ్చు, కానీ ఇంకా తెలుసుకోవడానికి ఆమె గురించి అసలుకి ఇన్ అండ్ అవుట్ చర్చించడానికి ఇక్కడికి వచ్చేసాము. ఆమె ఇప్పటి వరకు మనందరికీ కూడా ఒక ఉపాధ్యాయులుగా, స్త్రీల హక్కుల కోసం పోరాటం ఉద్యమకారులుగా, జ్యోతిరావు బాబు పూలే అడుగుజాడల్లో నడిచిన స్త్రీగా ఇలానే మనకెన్నో తెలుసు. కాకపోతే ఆమె ఆ రోజుల్లోని బ్రిటిష్ ఎంపరర్లో ఆమె మోడర్న్ పోయెట్రీ ఫస్ట్ టైం ఇండియన్ ఉమెన్ తరఫు నుంచి ఆ బ్రిటిష్ ఎంపైర్ లో ప్రచురితపడిందనేది ఎవరికీ తెలియదు. అది అలాగే ఉండిపోయింది చరిత్రలో. ఆమెని ఇంకొక బిరుదు కూడా ఉంది, ఆమెకి మదర్ ఆఫ్ మోడర్న్ పోయెట్రీ అని కూడా ఆమె పిలువబడతారు. ఈ రోజు ఇంగ్లీష్ పోయమ్స్ మేము ఇలా రాశాం అలా రాశామని అంటున్నారు. ఆమె 1854లోనే ఇంగ్లీష్ పోయమ్స్ ఎడ్యుకేషన్ మీద, స్లేవరీ మీద మీరందరూ ముందుకు నడవండి అని ఇంతమందిని ఎడ్యుకేట్ చేస్తూ ఆమె రాసింది. ఆమె ఒక ఉద్యమకారినే కాదు, ఒక పెద్ద పోయట్రీ కూడా. సో ఆమె గురించి ఈరోజు మనము చర్చించుకోవడానికి మనము ముందుకి జూపాక సుభద్ర, మట్టిపూలు రైటర్, డిప్యూటీ సెక్రటరీ పంచాయతీరాజ్ తెలంగాణ సెక్రటేరియట్ లో వర్క్ చేస్తున్నారు. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ హెడ్ సోషల్ ఎక్స్క్లూజివ్ డిపార్ట్మెంట్ ఇఫ్లు శ్రీ వెంకటేష్ నాయక్ గారు మనతోనే ఉన్నారు. సార్ అండ్ మేడం, ఆధునిక భారతదేశానికి మొట్టమొదటి టీచర్గా ఆమెను మనము చెప్పుకుంటున్నాము. ఎట్ ఏజ్ ఆఫ్ 17 years ఆమె ఒక ఉపాధ్యాయులుగా, హెడ్ మిస్ట్రెస్ గా కూడా ఆమె ఎన్నో స్కూల్స్ ని 1848లోనే స్థాపించింది అని మనం తెలుసుకున్నాం. వీటికి కారణాలండి ఆమెకి ఆ స్కూల్స్ స్థాపించాలి అనే పరిస్థితులను ఎలా వచ్చినాయి, ఎలా కల్పించబడ్డాయి ఆమెకి, వాటిని ఆమెకి ఇన్స్పైర్ చేసిన ఇన్సిడెన్సెస్ ఏంటిని మీరు కొంచెం వివరంగా చెప్పగలరు? భారతదేశంలో అంటరాని వాళ్ళకి అసలు చదువు లేవు. అంటరాని వాళ్లకు వాళ్ళ అంటే ఆధిపత్య కులాల ఆడవాళ్ళకు కూడా చదువులు లేవు. చదివితే అంటరాని వాళ్ళు చదువుకుంటే దొంగతనంగా చదువుకుంటే చెవులో సీసాలు పోయడాలు, తర్వాత నాలుకలు కోసుడు, ఇవన్నీ దుర్మార్గంగా ఉండేవి. అంటే వాళ్ళు చదువుకోవద్దు, వాళ్ళు సేవకులుగా ఉండాలి. చదువుకునే వాళ్ళకి, రాజ్యాలు చేసే వాళ్ళకి, రాజ్యాలు ఏలే వాళ్ళకి సేవకులుగానే ఉండాలి. కానీ వాళ్ళు చదువుకుంటే వాళ్ళ రాజ్యాలు వీళ్ళు లాక్కుంటారనే ఒక దుర్మార్గమైన వ్యవస్థలో, మనువాద వ్యవస్థలో అసలు చదువుకోవడానికి వీళ్ళని పరిస్థితుల్లో అంతరాని కులాలు ఉండేవి. వాళ్ళకి అనేక అవమానాలు, అనేక ప్రతిబంధకాలు ఎదుర్కొంటూ ఆమె వాళ్ళకి చదువు చెప్పిన పరిస్థితి చూస్తాము. ఆడవాళ్ళని కూడా ముఖ్యంగా ఆమె ఒక పెద్ద సంస్కర్తని ఎందుకు చెప్పుకోవాలంటే, ఆమె సొసైటీలో బాధితులు ఎవరున్నారు, అంటరాని వాళ్ళు బాధితులు, తర్వాత అగ్రకులాల్లో దట్టే హిందూ బ్రాహ్మణ్ కులాల్లో కూడా బాధితులు ఆడవాళ్ళు ఎట్లా ఉన్నారు అనేది చూసి వాళ్ళకు కూడా ఆమె చదువు చెప్పడానికి ముందుకు వచ్చింది. నిజానికి ఆమె ఆ కాలంలో ఒక బహుజన కులంలో పుట్టి చదువుకొని, అంటే మామూలుగా చదువుకోవడం కాదు, ఆయన తన సహచరుడు జ్యోతిరావు పూలే ఒక ఇన్స్పిరేషన్తోని, ఆయన ప్రోద్బలంతోని, ప్రోత్సాహంతోని ఆయన ఒక్క అడుగు కాదు ఇంకొక అడుగు ఇంట్లోనే ఉన్నాయి. ఆ అడుగును ఒక గొప్పగా సమానంగా తీర్చిదిద్దిన ఘనత. సో ఆ పరిస్థితుల్లో ఆమె ఇంటి నుంచి ఇవాళ మనం చూస్తుంటాం, ఆ
ఎంత పెద్ద గొప్ప గొప్ప నాయకులైనా పోరాట యోధులైనా వాళ్ళ ఆడవాళ్ళందరూ ఇళ్లలోనే ఉంటారు. ఫ్యామిలీ అంతా రాదు. కానీ ఫ్యామిలీ సమాజం కోసం సేవ చేయడము, సర్వీస్ చేయడం అనేది 200 ఏళ్ల కిందనే పూలే కనబరిచిన ఆ జెండర్ న్యాయాల్ని, జెండర్ ప్రజాస్వామికాల్ని అవి చాలా గొప్ప అంశాలు, గొప్ప విషయాలు. 200 ఏళ్ల తర్వాత కూడా మనం ఇంకా ఆడవాళ్ళు ఇళ్లల్లా, మగవాళ్ళు ఉద్యమాలల్లో, రోడ్ల మీద విమెన్ ఫ్రీ మీటింగ్లు, విమెన్ ఫ్రీ ఉద్యమాలు జరుగుతున్న ఇది చూస్తున్నాము. ఆమె ఆ కాలంలోనే పూలేకు సాటిగా, పూలేకు దన్నుగా, పూలేతో సగంగా నడిచిన ఆమె ఆ ఫ్యామిలీ యొక్క ఇది లేకుండా, ఫ్యామిలీ విలువల్ని పక్కన పెట్టి ఆమె చదువు చెప్పడానికి వీధుల్లో పోతుంటే, వాడలా నడిచిపోతుంటే ఆమె మీద సిగ్గు లేదు, మాడికులంలో ఉట్టి బయటికి పోయి ఇంకా వాళ్ళకి చదువు చెప్పడానికి వస్తుంది, ఇంకా మొహం ఇట్లా చూస్తామని ఆమె అలుకు నీళ్లు, పెండ నీళ్లు, ఎర్రమట్టి నీళ్లు అవన్నీ పోసేవాళ్ళంట. అవన్నీ అవమానాలు పడిన తర్వాత వాళ్ళని ఆ ఇళ్లలో ఉండకుండా ఎప్పటికీ ఆ ఇంటి మీద రాళ్ళేయడాలు, అట్లంతా వాళ్ళని చాలా డిస్టర్బ్ చేయడము, వాళ్ళు పారిపోయేటట్టు చేయడము, శబ్దమానేటట్టు చేయడము, వదులుకునేటట్టు చేసేటట్టుగా ఈ హిందూ కుల సమాజం వాళ్ళ మీద చాలా దాడి చేసింది. దానికి ఆమె ఎంతో ఇది ఉంటే, ఎంతో మానసికమైన స్థైర్యం ఉంటేనే అట్లా చేయడానికి వీలవుతుంది. ఆమె నిజంగా చాలా సాహసోపేతమైంది. ఇప్పటికీ గవర్నమెంట్సే తలబట్టుకుంటున్నాయి, ఇప్పటికీ గవర్నమెంట్లు గుర్తించినాయి. పేదరికము, అంటరానితనము, చదువులేనితనము, డ్రాప్ అవుట్స్ వీళ్ళంతా ఇక్కడే ఉంది, అంతా ఇక్కడనే బాగు చేయాల్సింది ఉందని ఇప్పటికీ కొంచెం కొంచెం గుర్తించే పరిస్థితి వస్తుంది. కానీ 200 ఏళ్ల కిందనే వాళ్ళు గుర్తించి వాళ్ళ చదువు కోసము పాటుపడ్డ గొప్ప విప్లవకారిని, గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే. మామూలు ఇది కాదు, మామూలు వ్యక్తిత్వం కాదు, పట్టుదలగా సంఘ సేవ కోసం మొత్తం డెడికేషన్, ఫ్యామిలీ డెడికేషన్ గా వాళ్ళిద్దరూ పనిచేయడం వల్లనే వాళ్ళకి, మహిళలకి తర్వాత అంటరాని కులాలకి చదువు చెప్పిన ఘనత. మొట్టమొదటిసారి వాళ్ళని ఒక క్లాస్ లో కూర్చోబెట్టి ఒక స్కూల్స్ ఏర్పాటు చేసి ఒక గొప్పతనము సావిత్రిబాయి పూలేకి దక్కుతుంది. సావిత్రిబాయి పూలే అంతా ఇది చేసిన గుర్తింపులు అనేవి లేవు. అప్పుడు ఆ కాలంలో చాలా సమాజాలు ఉండేవి. సత్యశోధక సమాజం స్థాపించింది ఆమె భర్తతో కలిసి, జ్యోతిరావు పూలేతో కలిసి. అప్పుడు ఎట్లుండే ప్రార్థనా సమాజాలు, బ్రహ్మ సమాజాలు, తర్వాత సార్వజనిక సమాజాలు, ఇట్లా ఆర్య సమాజాలు, వీటికి చరిత్రలో చాలా పెద్ద పీటలేసి చాలా ప్రముఖంగా పాఠ్యాంశాల్లో, అన్ని పాఠ్యాంశాల్లో, చరిత్రలో, తెలుగులో అంతా మొత్తం ఏరియా భాషల్లో అన్నిట్లా విస్తృతంగా ప్రచారం చేసింది. బ్రహ్మ సమాజం అంటే తెలియదు ఉండదు, ఆర్య సమాజం, ప్రార్థనా సమాజాలు. రాజా రామ్మోహన్ రాయ్, దయానంద సరస్వతి, రెనడే వీళ్ళందరినీ చాలా ప్రముఖంగా చెప్పుకుంటారు. వాళ్ళు చేసింది ఏందయ్యా అంటే సతి. వాళ్ళ కులంలో ఆడవాళ్ళకి సతి, భర్త చచ్చిపోగానే భార్యను కూడా వేసి చంపాలి, భార్య బతకొద్దు. భర్త చచ్చిపోతే వాళ్ళ భార్య బతకొద్దు. భర్త చచ్చిపోతే ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి లేదు, ఆమె ఇంటి నుంచి బయటికి రావడానికి లేదు. అది ఆ అగ్రకులాల ఆడవాళ్ళకి సంబంధించింది. వీళ్ళకి, ఈ ఆడవాళ్ళకి, అంటరాని ఆడవాళ్ళకి జైలు వ్యవస్థ ఉన్నది, బాల్య వివాహాలు ఉన్నాయి, చదువులేనితనం ఉన్నది. వీటన్నిటినీ ఆమె వాళ్ళిద్దరు కలిసి వీటన్నిటినీ నుంచి విముక్తి చేయడానికి పోరాడేందు. కానీ చాలా దుర్మార్గమైంది ఏంటంటే వీళ్ళ గురించి తెలుగు సమాజానికి అసలు మహారాష్ట్రలోనే వాళ్ళు నివసించిన వాళ్ళ అస్తిత్వాలు, వాళ్ళ సంఘ సంస్కరణ ఏరియా మహారాష్ట్రలోనే అడుగున పెట్టిన సందర్భంలో భోజన కులాల స్కాలర్స్ వాళ్ళ చరిత్రను బయటికి తీయడం జరిగింది. వాటి స్ఫూర్తిని, వాటి చైతన్యాలని కొనసాగించే క్రమంలో తెలుగులో డిఎన్ లీలాకుమారి
వాళ్ళు తెలుగులో సావిత్రిబాయి పూలే పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. ఆమె జీవిత చరిత్రను ఈ తెలుగు ప్రపంచానికి పరిచయం చేయడం జరిగింది. లేకుంటే ఈ సత్యశోధక సమాజాలు లాంటి భారతదేశంలో ఎన్నున్నాయో, మత్వా వెస్ట్ బెంగాల్లో మత్వా సమాజం, మత్వా ఉద్యమం చాలా ఇన్స్పైర్డ్ ఉద్యమం అంట. అయ్యంకాళి, అయోతి దాస్, పెరియార్, నారాయణ గురు ఎంతమందిని తొక్కేసిండ్రు వాళ్ళు. అవి సమాంతరంగా అంతకంటే ఎక్కువగా, అంతకంటే విప్లవకరంగా సాగినాయి. మొత్తం సమాజ బాధితులందరి కోసం సాగినాయి. కానీ సమాజం బాధితులందరికీ కాకుండా ఒక్క తమ కులంలో ఏమేమి దురాచారాలునో, ఏమేమి దుర్మార్గాలునో, ఏమేమి వదిలించుకోవాల్సినో వాళ్ళు పగడ్బందీగా వదిలించుకున్నారు. అది చరిత్ర అంటే ఇది అందరిది అని ఒక దుర్మార్గమైన భ్రమల్లో, అబద్ధాల్లో చరిత్ర నిలిచింది. దాని నుంచి ఇప్పుడిప్పుడే బహుజనులు ఈ తగ్గు తీసే ఒక ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నంలోనే సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే యొక్క గొప్పతనాలు, సంస్కరణలు, విప్లవకరమైన అంశాలు, విప్లవకరమైన భావాలు, బహుజన ఫిలాసఫీని మనము తెలుసుకునే అవకాశం వచ్చింది. మరి ఇప్పుడు మీరు సార్ మీ అక్క చెప్పినట్టు బ్రహ్మ సమాజము, ఆర్య సమాజము, ప్రార్థన సమాజము, అవన్నీ ఎన్నో సమాజాలు ఉన్నాయని అన్నారు. అవన్నీ ఒక కులానికి, ఒక మతానికో దేనికో సంబంధించినవని అన్నారు. మరి 1873లోనే పూలే గారు, సావిత్రిబాయి కలిసి సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేశారు. మరి అంత ముందు పెట్టిన సత్యశోధక సమాజము అన్ని కులాలకి, అన్ని వర్గాలకి, అన్ని జనాలకి సంబంధించింది. మరి అదెందుకు ఈ రోజు సొసైటీలో ప్రాచుర్యానికి రాలేకపోయింది? అదెందుకు అంచబడింది? దాని పరిస్థితి ఏంటి? అయితే దానికంటే ముందు మహాత్మా పూలే, మాతా సావిత్రిబాయి పూలే వాళ్ళు నివసించినటువంటి లార్జర్ కాంటెక్స్ట్ ఏంటిది? 1850 ఆ ప్రాంతంలో వాళ్ళు చేసినటువంటి ఉద్యమం, నిర్మించినటువంటి అటువంటి ఉద్యమం ఏదైతే ఉందో దాని వెనకాల ఉన్నటువంటి లార్జర్ సోషల్, కల్చరల్, పొలిటికల్ కాంటెక్స్ట్ ఏంటని మనం అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు వాళ్ళు ఎడ్యుకేషన్ మూవ్మెంట్ ని ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చిందని ఒక క్వశ్చన్ అడిగారు. అయితే పూణే నగరానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత వేరే నగరానికి లేకపోవడానికి ఒక కారణం ఏంటంటే మనుస్మృతి ప్రకారంగా ఈ వర్ణ వ్యవస్థలో బ్రాహ్మిన్స్ అనేటటువంటి వాళ్ళు డైరెక్ట్ రూల్లో ఎప్పుడు లేరు. కానీ శివాజీ వారసులు వాళ్ళు వీక్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర ప్రధానమంత్రులుగా పనిచేసినటువంటి బ్రాహ్మిన్స్ వాళ్ళు పీష్వాలనేవాళ్ళు. అయితే ఆ పీష్వాలు వాళ్ళ వారసులు అంతరించిన తర్వాత వాళ్ళ చేతిలో అధికారం వెళ్ళింది. అంటే మనుస్మృతి ఆధారంగా నిర్మితమైనటువంటి ఒక సమాజము డైరెక్ట్ గా ఒక బ్రాహ్మిన్ కులస్తుల చేతిలో రాజకీయ అధికారం పోతే జరిగేటటువంటి పరిణామాలు ఎట్లాంటివి అనేటటువంటి దాని మీద ఆ పూణే యొక్క హిస్టరీ మొత్తం ఆధారపడి ఉంటుంది. అయితే జరిగిన విషయం ఏంటంటే అక్కడ మనుస్మృతిని చాలా పక్కడ్బందీగా అమలుపరిచారు. మనకు తెలుసు మనుస్మృతిలో శూద్రుల పరిస్థితి ఏంటిది అంటే వాళ్ళ ప్లేస్ ఏంటిది, తర్వాత స్త్రీల ప్లేస్ ఏంటిది, ఆ మొత్తం మనం ఒకసారి మనుస్మృతిని తిరిగి చూస్తే సో స్త్రీలకి ఇండిపెండెన్స్ లేదు, రైట్ టు ఎడ్యుకేషన్ లేదు, రైట్ టు అక్యుములేట్ వెల్త్ అనేది లేదు, తర్వాత ఆమె పర్సనాలిటీ అనేటటువంటిది తన భర్త యొక్క నీడ కిందనే ఉంటుంది తప్ప దాని నుంచి లేదు. అట్లాంటి ఒక పరిస్థితి స్త్రీలకు కూడా ఉంది. అయితే ఎప్పుడైతే పీష్వాలు అధికారంలోకి వచ్చారో వాళ్ళు ఆ సొసైటీ అనేటటువంటి మహారాష్ట్ర సొసైటీ, ఆ పూణే కోంకణ్ రీజియన్ లో వాళ్ళు రూల్ చేశారో ఆ సొసైటీలో సిస్టమాటిక్ మోడల్ డీజనరేషన్ జరిగింది. మన చరిత్రకారులు చూస్తే అప్పటికి బ్రిటిషర్స్ వచ్చారు, ఈస్ట్ ఇండియన్ కంపెనీ వచ్చింది, వాళ్ళ రీడింగ్స్ మనం చూస్తే గానీ, ముఖ్యంగా మిషనరీ అకౌంట్స్ మనం చూస్తే పక్కబందీగా ఒకటి చెప్పారనమాట. ఒకవైపు ఏమో కరువు కాటకాలు ఉన్నా కూడా 50,000 మందికి పీష్వాలు ఫీజుని ఇస్తారు, అంటే వాళ్ళ భోజన వస్తువులు అవన్నీ ఏర్పాటు చేస్తారు. ఇంకోటి వాళ్ళ కోర్ట్యార్డ్ ఎలా ఉండేదంటే డాన్స్ చేయడం, ఆడవాళ్లతో డాన్స్ చేయించడం, తాగుడు తినడం, అంటే ఎంత సిస్టమాటిక్ డీజనరేట్ అయిందంటే హోప్లెస్ అనమాట. వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్లే వాళ్ళని క్రూరంగా హింసించేవాళ్ళు. మహాత్మా ఫూలే బయోగ్రఫీ ధనంజయకి రాశారు. అందులో మనకు అకౌంట్ చూస్తే ఏంటంటే
పూలే ఎప్పుడైతే నేను చదువుకుంటానని ముందుకు వెళ్తున్న క్రమంలో బ్రాహ్మణ్స్ చెప్తారనమాట, మీ కొడుకు చదువుకుంటేది పాపం, మీరు అసలు శూద్రులు, మన మనస్మృతి ప్రకారంగా మన శాస్త్ర ప్రకారంగా చదువుకోవద్దు, మీరు చనిపోతారు అంటే భయాన్ని క్రియేట్ చేసి స్కూల్ నుంచి మార్పించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు పూలే అంటారు, ఇది కాదు, మన ఈ శూద్ర కులాలకి చాలా అన్యాయం జరుగుతుంది, ఎడ్యుకేషన్ అనేటటువంటిది అదొక మార్గం, ఆ మార్గం మన ఎడ్యుకేషన్ అనేటటువంటి ఆ మార్గంలో వెళ్ళకపోతే మనకి లిబరేషన్ లేదు, ఇవన్నీ మనకి కావాలని చెప్పి భయపెట్టించి వాళ్ళ ఆధీనంలో చేసుకున్న ప్రయత్నం కాబట్టి అన్నప్పుడు పూలే తండ్రి ఒక మాట అంటారు, మీకు తెలియదు నేను కళ్ళారా చూశాను, తీసుకోవాలి ఎప్పుడైతే రూల్లో ఉన్నారో అప్పుడు ఇలాగే మీలాగానే వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళిన వాళ్ళని ఏనుగుని తొక్కి చంపినట్టు నా కళ్ళకు చూశారని అంటారు. అంటే ఎంత ఘోరమైన పరిస్థితి ఉందో మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే వాళ్ళ రూల్ ఎప్పుడు అంతమైందంటే మన జనవరి 1కి చాలా మంది సెలబ్రేట్ చేసుకుని ఉంటారు, బహుజన్ దివస్ అని, సౌర దివస్ అని. 1818లో మహార్స్ వాళ్ళ ఆర్మీ ఏదైతే ఉందో దాన్ని అంతం చేయించారు కోరేగాం, భీమా కోరేగాం వారిలో. సో అప్పుడు అంతమైంది. అయితే జరిగిన పరిణామం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు పవర్ కన్సాలిడేట్ చేసుకున్న టైంలో 1857 సిపాయిల తిరుగుబాటు ఏదో జరిగిందో ఆ కాంటెక్స్ట్ లో పూలే ఏమనుకున్నారు, అది చాలా ఇంపార్టెంట్. పూలే అనుకున్నారు బ్రాహ్మణ్ రూల్ వెళ్ళింది, బ్రిటిష్ రూల్ వచ్చింది, బ్రిటిష్ వాళ్ళతో పాటు మోడర్నిటీ వచ్చింది, ఆధునికత వచ్చింది, ఈక్వాలిటీ, లిబర్టీ, రీజన్ అనేది వచ్చింది, సైన్స్ అనేది వచ్చింది, వీటి ఆధారంగా మన సొసైటీని రీస్ట్రక్చర్ చేయొచ్చు అనేటటువంటిది ఒక మాట ఆయన బిలీవ్ చేశారు. అయితే జరిగిన పరిణామం ఏంటంటే ఒకవేళ ఈ 1857 ఆ తిరుగుబాటు సక్సెస్ అయితే మళ్ళా తిరిగి బ్రాహ్మణ్ రూల్ వస్తుంది ఆయన ఒక బిలీవ్ చేశారు. బ్రిటిష్ వాళ్ళు కూడా పర్మనెంట్ గా ఉండడానికి వీళ్ళు వాళ్ళు ఉన్నంతలోనే ఇల్లు సరిదిద్దుకోవాలనేటువంటి ఒక ఆలోచన ఉంటారు. అయితే అందులో జరిగిన పరిణామం ఏంటంటే అది ఫెయిల్ అయిపోయింది. 1857 అది ఫెయిల్ అయిపోయింది. కారణం ఏంటంటే హైదరాబాద్ నిజాం బ్రిటిష్ వాళ్ళని సపోర్ట్ చేశారు. అప్పుడు పూలే అంటారు హైదరాబాద్ నిజాన్ని కాపాడారు, ముఖ్యంగా సాలార్జంగ్ వాళ్ళ ప్రధానమంత్రి ఏదైతే ఉంటారో. అయితే హైదరాబాద్ స్టేట్ లేకుండా బ్రిటిష్ ఎంపైర్ లేదంటే బ్రిటిష్ వాళ్ళు గుర్తించి సాలార్జంగ్ లండన్ వెళ్ళినప్పుడు బాగా గ్రాండ్ గా ఆయనకి మనం బిరుదు కూడా ఇచ్చారు, సేవియర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ అట్లాంటి ఏదో ఇచ్చారు. అయితే దానికంటే ముందు బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత అంటే మన 1857 ఫేజ్ కంటే ముందు అంటే ఈ తిరుగుబాటు జరగక ముందు బ్రిటిష్ వాళ్ళు సోషల్ ఇష్యూస్ ని చాలా సీరియస్ గా తీసుకున్నట్టు కనబడుతుంది. అదే 1857 తర్వాత వాళ్ళు సోషల్ ఇష్యూస్ ని కొంచెం పక్కన పెట్టినట్టు మనకు కనబడుతుంది. ఎందుకంటే ఆ తిరుగుబాటు అనేటటువంటిది వాళ్ళ రిలీజియస్ సెంటిమెంట్ లో వాళ్ళ సోషల్ సెంటిమెంట్ లో టచ్ చేయడం వల్లనే జరిగింది అనేటువంటిది ఒక మేము సోషల్ రిఫార్మ్స్ వెళ్ళి మేము కొంచెం చేతులు కాల్చుకున్నాం. ఎందుకంటే కింది పిల్లల వాళ్ళకి మేము ఏం చేసినా చేయకపోయినా ఇక్కడ బ్రాహ్మణ్ అనేటువంటి వర్గం చాలా స్ట్రాంగ్, వాళ్ళే మేము కాదని ఇక్కడ బ్రతికి పరిస్థితి లేదు కాబట్టి మేము వాళ్ళతో సఖ్యంగా ఉంటే మంచిదనే ఒక కన్క్లూజన్కి వచ్చి సోషల్ రిఫార్మ్స్ అనేది పక్కన పెట్టడం జరిగింది. ఒకటి మీరు చూడండి, సతీ సహగమనం 57 కంటే ముందే వచ్చింది. దాని తర్వాత అట్లాంటి రిఫార్మ్స్ మనం చూడలేం. అదేవిధంగా చాలా రకాలైన రిఫార్మ్స్ ఎడ్యుకేషన్ కూడా 1818 అనుకుంటాను డిస్పాచ్ చేయడం ఉంటుంది. దాంట్లో మోడర్న్ ఎడ్యుకేషన్ అంటే అన్ని వర్గాల వాళ్ళకి అన్ని కులాల వాళ్ళకి వాళ్ళని ఉంటుంది. తర్వాత మెకాలే అండ్ మోడర్న్ వాళ్ళ బాడీ ఇండియన్స్ ఉండాలి మైండ్ అంతా వస్తుంది అనేటువంటి ఆ కాన్సెప్ట్ లో. సో కానీ డామినెంట్ కాస్ట్ వాళ్ళు మెకాలే అనేది వ్యతిరేకిస్తారు, ఆయన ఇండియన్ కల్చర్ ని ధ్వంసం చేశాడు, ఇంగ్లీష్ కాదు. వాళ్ళు అట్లాంటి రిఫార్మ్స్ ఉండకపోతే ఇక్కడ ఉన్నటువంటి బహుజనులకి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ముఖ్యంగా వాళ్ళకి ఈ పరిస్థితి ఇంత డెవలప్ అయి ఉండేవాళ్ళు కాదు. అయితే మీరన్న ఎడ్యుకేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఇంపార్టెన్స్ ఏంటనేది అంటే మహాత్మా ఫూలే మనకి సోషల్ సైన్స్ లో ఒక స్కాలర్ ఉంటారు మిషెల్ ఫూకో అని, ఆయన థియరైజేషన్ నాలెడ్జ్ అండ్ పవర్ బుక్ కూడా ఉంటుంది. అంటే నాలెడ్జ్ అనేటటువంటి ఇలా పవర్ ఎలా కంట్రోల్ చేస్తుంది రైట్. సో ఆ విధంగా కానీ దానికంటే ఆయనకంటే ముందే 100 సంవత్సరాల ముందే ఆ విషయాన్ని గ్రహించిన వ్యక్తి మహాత్మా ఫూలే. నాలెడ్జ్ కి పవర్ కి సంబంధం ఉంది. సో మనం పవర్ మన చేతులు ఉండాలంటే మన ఎమాన్సిపేషన్ ఎడ్యుకేషన్ తోనే సాధ్యమైతే నమ్మినటువంటి వ్యక్తి. అయితే మనస్ఫూర్తి ప్రకారంగా వీళ్ళు హక్కులే రైట్ ఎడ్యుకేషన్ అయిపోతే బ్రిటిష్ వాళ్ళు రావడంతో అది రిజిస్టర్ కాబడింది. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు ఆయనకు ఒక సేవియర్ లాగా కనబడ్డారు. అంటే ఆయన బ్రిటిష్ ఎంపైర్ని ఇష్టపడలేదు కాబట్టి వాళ్ళ ద్వారా ఏదో గ్రాడ్యువల్ గా కొంత అక్కడక్కడ ఇక్కడ జరిగే రిఫార్మ్స్ ని వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. అయితే అందులో భాగంగా సత్యశోధక సమాజం అంటే సత్య అంటే ట్రూత్ సీకర్ సొసైటీ. సో ఇంతవరకు అంటే ఫాల్స్ మీద నిమిత్తమైన సొసైటీ ఏదైతే మతం ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి నిజాన్ని కనుక్కోవడం, దాన్ని కనుక్కొని దాని ద్వారా సమాజాన్ని పునర్నిర్మింపజేయడం, అందులో ఈక్వాలిటీ, లిబర్టీ అండ్ రీజన్ ఈ 3 లక్షణాలతో సొసైటీని ఆయన రీజన్ అన్నారు.
బాబాసాహెబ్ వచ్చేటప్పుడు లిబర్టీ మన ఫ్రాటర్నిటీ ఇంపార్టెంట్ అయిపోతుంది. సో ఆ రీజన్ ద్వారా దాన్ని సమాజాన్ని నిర్మించాలనేటటువంటి ఒకటి చూస్తారు. అయితే సత్యసాయి సమాజ్ ఒకటి రావడం ఐ థింక్ అది ఫస్ట్ పాన్ ఇండియన్ ఒక అసోసియేషన్ గా కనిపిస్తుంది. దేశం మొత్తం మీద ఒక ఇన్ఫ్లుయెన్స్ ముఖ్యంగా కింది కులాలు కల్పించినటువంటి ఒక ఆర్గనైజేషన్. అది వీక్ కావడానికి నేను చూసే ఒక రీజన్ ఏంటంటే కాంగ్రెస్ ఫార్మేషన్ ఆఫ్ కాంగ్రెస్ ఒకటి చాలా మేజర్ రీజన్ సత్యసాయి సమాజం వీక్ కావడానికి. ఎందుకంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత వాళ్ళు కాంగ్రెస్ ఫస్ట్ రోజు మనం చూస్తే స్వాతంత్రం కోసం వాళ్ళు పోరాటం కాదు, ఏదో పిటిషన్లు పెట్టుకోవడం, అర్జీలు పెట్టుకోవడం ఆ టైప్ లోనే ఉంటుంది. సో కాంగ్రెస్ రావడం వల్ల వాళ్ళకి అయితే ఇందులో ఒక ఇంపార్టెంట్ ఇష్యూ మనం సోషల్ రిఫార్మ్ ఇంపార్టెన్స్ ఇవ్వాలా, పొలిటికల్ ఇండిపెండెన్స్ ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే కింది కులాల నుంచి వచ్చినటువంటి రిఫార్మ్స్ అందరికీ సోషల్ రిఫార్మ్ ఇంపార్టెంట్, పొలిటికల్ ఇండిపెండెన్స్ పక్కన పెట్టండి. రేపు బ్రిటిష్ వాడు పోతే ఇక్కడ అధికారంలో వచ్చేటటువంటి వాడు డామినెంట్ కులం వాడే కాబట్టి మాకు ఒరిగేది పెద్దగా ఏముండదు కాబట్టి ఇక్కడ జరగాల్సింది ప్రైమరీగా సోషల్ రిఫార్మ్ తర్వాతనే పొలిటికల్ ఇండిపెండెన్స్ స్టాండ్ తీసుకున్నారు. అందులో భాగంగానే సత్యసాయి మూమెంట్ అది పొలిటికల్ కాదు, బేసికల్గా అది సోషల్ రిలీజియస్ ఆ టైప్ లో. అయితే కాంగ్రెస్ ఇచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఒక మాట అన్నారు, మేము సోషల్ రిఫార్మ్ కూడా ఎక్కువగా చూస్తాము, పొలిటికల్ రిఫార్మ్ అనేటటువంటి. సో యాన్యువల్ సెషన్స్ జరిగాయి కాంగ్రెస్ కి. అందులో యాన్యువల్ సెషన్స్ లో ఏంటంటే ఒకవైపు పొలిటికల్ ఇది జరిగేది, మీటింగ్స్ ఉండేవి, ఇంకోవైపు సోషల్ పెండాలు ఉండేది. ఒకే పెండాల్ కింద ఒకవైపు సోషల్ రిఫార్మ్ గురించి మాట్లాడేవాళ్ళు, ఇంకోవైపు పొలిటికల్ దాని గురించి మాట్లాడేవాళ్ళు. అయితే కాంగ్రెస్ ఫార్మేషన్ తర్వాత సోషల్ దాన్ని కంప్లీట్ గా ఆపోజిషన్ ఉండేది. ఒక 2-3 సంవత్సరాలు వాళ్ళు దాన్ని కండక్ట్ చేశారు. కానీ 4వ-5వ సంవత్సరం మనకు ఖచ్చితంగా ఇయర్ నాకు తెలియదు. ఆ సోషల్ ఫండాన్ని కాల్ చేశారు. ఇది మనకి ఇంపార్టెంట్ కాదు, ఏంటి జెండర్ మాట్లాడతారు, కాస్ట్ మాట్లాడతారు, సోషల్ రిఫార్మ్ అంటే ఏదో పొలిటికల్ మనకు కావాల్సింది. అదే దాని తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే తిలక్ లాంటి నేషనలిస్ట్ టెర్రరిస్టులు వాళ్ళని తిలక్, బిపిన్ చంద్ర ఇట్లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత కంప్లీట్ గా దాని ఒక హిందూ సామాజిక స్పృహతో ఒక జాతీయవాదం నిర్మించాలనేటువంటి దాన్ని చూశారు వాళ్ళు. అందులో జరిగిన ఒక పరిణామం ఏంటంటే అది ఎలా జరిగిందంటే చాలా పెద్ద డిబేట్ అది. అది హిందూ బ్రాహ్మణిజంలో నేషనలిజంలో ఎలా వచ్చింది అంటే మనకి దానికంటే ఒక బ్రాహ్మణిజానికి ఇంకో వర్షన్ ఉంటుంది సామనిజం. అసలు సామనిజం పాలిలో ఆ సామనిజాన్ని దాని ముందు ఫిలాసఫీ ఎక్కడైనా హెలిట్ కాలే. ఒకవేళ ఇండో నేషనలిజం దాని సామనిజం మీద ఆధారపడి నిర్మింపబడి ఉంటే దేశం ఇంకో రకంగా డెవలప్ అయి ఉండేది. అయితే బ్రాహ్మణిజం రివైవల్ వాళ్ళు ఒక అవకాశం వచ్చింది. మనం చూడండి కుల కచేరీలు ఏర్పాటు చేసేవాళ్ళు. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత గుళ్ళని అంత శిథిలావస్థ గుళ్ళని తిరిగి వాటిని ప్రమోట్ చేశారు. సో దాంట్లోనే బ్రాహ్మణిక నేషనలిజం ఏదైతే ఈ దేశం వచ్చిందో దాని ఎట్లాంటి సోషల్ ఆర్గనైజేషన్స్ కానీ ఇవన్నీ కూడా వెళ్ళిపోవడం జరిగింది సిస్టమేటిక్ గా. సో మనం చూస్తున్నాం గణపతుల ఉత్సవాలు లాంటివి దాన్ని పిల్లలు స్టార్ట్ చేశారు. ఎందుకు స్టార్ట్ చేశారు అంటే దానికి ఒక కోణం ఉంది. ఒకటేంటంటే మనం ఇప్పుడు అన్ని కులాల వాళ్ళని ఇప్పుడు మనంతా భారతీయులు అన్నప్పుడు కులం అనేది అడ్డం వస్తుంది కాబట్టి ఇట్లాంటి ఒక సింబల్ తీసుకొని ఇప్పుడు గణపతి లాంటి సింబల్ ఏంటంటే గుళ్ళకు రానివ్వరు కాబట్టి పండాలను ఏర్పాటు చేస్తారు. అన్ని కులాల టచ్ చేస్తారు కాబట్టి దానికి మైదపడుతుంది. అందువల్ల వెళ్ళి దాన్ని అందరూ పారబోయడం. సో ఇట్లాంటి ఒక రకమైన ఒక రివైవల్ జరగడం వల్ల సో దానివల్ల జరిగింది ఏంటంటే ఇక్కడ సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్స్ అన్ని కూడా వెనక్కి వెళ్ళడం జరిగింది. తర్వాత గాంధీ వచ్చిన తర్వాత దానికి ఒక మాస్ క్యారెక్టర్ వచ్చేసేటప్పటికీ ఆయన డిఫరెంట్ డైరెక్షన్ లో తీసుకెళ్లారు. అందువల్ల యూరోపియన్ వెజిటబుల్ కాన్ఫరెన్స్ టైంలో సత్యసాయి సమాజ్ ఇంకా ఉంది. కానీ అన్ఫార్చునేట్లీ ఎప్పుడుంటే సత్యసాయి సమాజ్ లీడర్షిప్ బాబాసాహెబ్ని సపోర్ట్ చేయక గాంధీ ఇంగ్లీష్ మీద నమ్ముతున్న గాంధీజీ మా కూడా ఏదైనా చేయాలంటే ఏం చేయకపోతే తర్వాత రిలీజ్ చేయరు వాళ్ళు. అదే మేము బాబాసాహెబ్ ఎందుకంటే బాగుండేది కదా అనేటటువంటి. సో అది మెయిన్ రీజన్ ఏంటంటే పొలిటికల్ దాని మీద డామినెంట్ మన హెజమనీ బ్రాహ్మణిక హెజమనీ అక్కడ ఉండడం. తర్వాత అది కామన్ సెన్స్ గా మనకి ముందుకు రావడం వల్ల ఈ సిస్టమేటిక్ గా సోషల్ రిఫార్మ్స్ మూవ్మెంట్స్ అన్ని కూడా వెనక్కి జరిగాయి. బాబాసాహెబ్ వచ్చి మరి దాన్ని రేజ్ చేయడం వరకు అది కొనసాగింది. ఇంతకు మీరు ఒక మాట ఏంటంటే ఆ రోజుల్లో స్త్రీలు భర్త చాటున ఉండేవాళ్ళు. కానీ సావిత్రిబాయిని తీసుకుంటే కనుక జ్యోతిబా పూలే చేసిన అన్ని ఉద్యమాలలో ఆమె ఈక్వల్ పాత్ర పోషించింది. అన్ని ఉద్యమాలు బహుశా ఆయన చేసిన అన్ని ఉద్యమాలలో ఒకవేళ సావిత్రిబాయి పూలే కనుక లేకుంటే అన్ని అంత సక్సెస్ అయ్యేయో కాదో, లేకపోతే అవంత ముందుకి నడిచేవో ఆయన ఒక్క వల్ల అది అయ్యేదో కాదో. అంటే ఆయన దీన్ని బట్టి ఆ రోజే జెండర్ బయాస్ గురించి, జెండర్ ఈక్వాలిటీ గురించి చెప్పాడు, చేసి చూపించారు కూడా. మరి ఈ రోజు ప్రస్తుత సమాజంలో ఈ జెండర్ ఈక్వాలిటీ, ఈ జెండర్ బయాస్ అనేది ఏమైంది? ఒక మేల్గా మీరు ఏం చెప్పగలుగుతారు? అయితే నేను ఇప్పుడే అనుకుంటాను మనకి ఉమెన్ ఎంపవర్మెంట్ లో మాట్లాడుతుంటారు.
సో ఎంపవర్మెంట్ కావాలంటే డిసెంపవర్మెంట్ కూడా ఎక్కడో ఒకటి జరగాలి కదా. సో మెన్ ఎంపవర్ గానే ఉంటారు, కానీ ఉమెన్ కూడా ఎంపవర్ కావాలంటే కుదరదు. అంటే మెయిల్ కొంత డిసెంపర్ అయ్యి కొంత ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడితే అది కొంత ఇదవుతుంది. అయితే ఇప్పుడు జెండర్ ఈక్వాలిటీ అంటున్నాం. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇప్పుడు చూస్తే ప్రస్తుతం దేశంలో మనం ఒక విధంగా దేశాన్ని, సమాజాన్ని, సంస్కృతిని అన్నింటిని మనం పునర్నిర్మింపాలు చేద్దామనేటటువంటి అనుకున్నాం. అని ఈవెన్ ప్రకాష్ లో ఉన్నటువంటి కొంత రిఫార్మిస్టులు కూడా ఆ మాట అనుకున్నమాట. కానీ జరిగిన విషయం ఏంటంటే ఆ విజన్తోనే మనం కాన్స్టిట్యూషన్ లో రాసుకున్నాము, దాని బేస్డ్ ఉన్న లాని చేసుకున్నా. కానీ ఇక్కడ ఇండియాలో ఒక పెక్యులర్ సిచ్యువేషన్ ఏంటంటే సోషల్ అనేటటువంటి చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. మీరు ఏదైనా చేయండి, ఇది ఒక రిఫార్మ్ గురించి మాట్లాడింది, ఇలాంటి మా మతానికి వ్యతిరేకంగా పోతుంది, మేము దాన్ని ఆపోజిస్తామంటారు. అదే మహాత్మా ఫూలే ఏదైతే చెప్పారో దాన్ని ఆచరించారు. మీ గోవిందర్ అనేది ఒక వెల్ నోన్ సోషల్ రిఫార్మ్ అనేది డౌట్ లేదు. కానీ ఆయన చెప్పిన మాటకి ఆయన చేయలేకపోవడానికి, ఆయన చేద్దామనుకునే చేయలేని ఒక పని ఏంటంటే ఆయన 35 సంవత్సరాలప్పుడు ఒక 11 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అంటే పూలే కంటెంపరీ ఆయన. అంటే పూలే అంటే మీరు చెప్పేది ఏంటి, చేసేది ఏంటి, ఈవెన్ అని రిఫార్మ్ అని. దాని అంటే నేనేం చేయను, మా తండ్రిని సూసైడ్ చేసుకున్నాను, అమ్మాయిని చేసుకోకపోతే అని చెప్పారు అని మాట్లాడారు. కానీ అది అన్నప్పుడు మానేసి ఇవన్నీ రిఫార్మ్ ఇష్టంగా ముసుగు తీసేని పూలు డైరెక్ట్ అటాక్ చేశారు ఆయన. సో ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే మనం కుటుంబం రీట్రెడిషన్ అయ్యామా గత 30 సంవత్సరాలుగా. సొసైటీ మనం ఏదైతే వదిలేద్దాం అనుకున్నాము, గత 100 సంవత్సరాల నుంచి 150 సంవత్సరాల నుంచి ఏదైతే వదిలేద్దాం అనుకున్నాము అది తిరిగి మళ్ళీ వచ్చిందా. ఇప్పుడు మతం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది డే టు డే లైఫ్ లో. జెండర్ ఈక్వేషన్స్, కాస్ట్ ఈక్వేషన్స్ ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నప్పుడు రిఫార్మ్ ఏమైందంటే దానికి ఒక నిర్దిష్టమైన క్వశ్చన్ చాలా విశ్లేషించాల్సి ఉంటుంది. దాన్ని ఒకటేంటంటే ఇప్పుడు లా ప్రకారంగా అయితే చాలా మట్టుకు ఫర్ ఎగ్జాంపుల్ డౌరీ లాంటి ఇష్యూస్ ఉన్నాయి, లా దాన్ని ప్రోహిబిట్ చేసింది. ఇప్పుడు అలాగే మన అంటే లీగల్ గా దాన్ని ప్రోహిబిట్ చేశాం. కానీ సొసైటీ ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉందో, రిలీజన్ ఎక్కడైతే స్ట్రాంగ్ ఉంటుందో. తను అడిగిన క్వశ్చన్ కి మీరు జవాబు, తను ఏమడిగింది అప్పుడున్న అంటే ఆ జెండర్ ఈక్వాలిటీని ఇప్పుడు ఎట్లా చూస్తున్నారు మీరు, ఇప్పుడు ఎందుకు లేదు అని. అప్పుడు జ్యోతిరావు పూలే తన ప్రతి ఉద్యమంలో కూడా తన సహచరుని ముందుకు తీసుకొచ్చి ముందుకు నడిపించారు. ఈ రోజుల్లో ఉమెన్ కి ఎక్కడుంది ఆ ప్రాముఖ్యత ఉందా? అంటే మాటలైతే చాలా చెప్తున్నాం, కానీ నిజానికి అయితే ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. నేనైతే అనుకోను మనం ఈక్వాలిటీ సాధించాము, దాన్ని కూడా ఉన్నాయి, రూల్ బుక్స్ లో ఉన్నాయని చెప్తున్నాం, మీటింగ్ లో చెప్తున్నాం. కానీ అదే అంటే డైకాటింగ్, మన ఇండియన్ మూమెంట్ కూడా అదే డైకాటింగ్ పోగొట్టాలండి. మనకి పబ్లిక్ లో ఒకటి మాట్లాడుతున్నాం, ప్రైవేట్ లో ఇంటికి పోయిన తర్వాత సేమ్ అలా బిహేవ్ చేస్తుంది, కానీ పబ్లిక్ లో వచ్చి ఒక మాట మాట్లాడుతున్నాం. సో అదే ఇండియన్ మూమెంట్ కూడా అదే, మీరు ఏదైతే మన ఇంట్లో జరుగుతుంది, హింస ఏదైతే ఉందో పబ్లిక్ లో ప్రైవేట్ లో జరుగుతుంది. సో దాన్ని పబ్లిక్ లో తీసుకురావడం, దాన్ని హైలైట్ చేయడం. సో అంటే సావిత్రిబాయి పూలే వేసిన స్త్రీల హక్కులు ఇంకా పూర్తిగా సాధించలేదు. ఎందుకంటే మన సోషల్ కల్చరల్ చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. అందులో హిందుత్వ ఇట్లాంటి ఐడియాలజీ చాలా గట్టిగా ఇండియన్ ఐడియల్ ఉమెన్ అంటే ఇలా ఉండాలి, అట్లాంటి సిచ్యువేషన్ వల్ల రీక్రియేట్ అయింది. సో ప్రతి లాకి ఒక పాలసీ రూల్స్ ఫ్రేమ్ చేసినట్టు ఉమెన్ క్యారెక్టర్ కి కూడా ఒక రూల్స్ అండ్ అవి రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసేసారు. అదే ఐడియల్ ఇండియన్ ఉమెన్ ఇలా ఉండాలి, ఇలా బిహేవ్ చేయాలి, ఇలా అనేటటువంటి ఏదో హిపోక్రటిక్ ఒక ఐడియాలజీ ఏదో స్టెప్ జరుగుతుందో ఐ డోంట్ థింక్ సో. మనం ఇంకా చాలా ఏం జరగలేదు, నాకు తెలిసేది ఇంకా జరగాల్సింది చాలా చాలా ఉంది. ఈ రోజు కూడా మనం ఒక దళిత మహిళని ప్రధానమంత్రి చేసడానికి ఎవరైతే ఇది లేదు. మాయావతి ప్రధానమంత్రి అనే ప్రచారం జరిగినప్పుడు అసలు దాన్ని కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఈవెన్ కమ్యూనిస్టులు కావచ్చు, ఇంకా వేరే పార్టీ వాళ్ళు ఎవరైనా కావచ్చు. సో అందువల్ల మనం ఇక్కడ చూస్తే ఇంకా కాస్ట్ తో పాటుగా ముఖ్యంగా కింది కులాల వాళ్ళ స్త్రీలకి కాస్ట్, జెండర్, క్లాస్ ఈ మూడు పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో వాటి నుంచి చాలా టైం పట్టొచ్చు. దానికి లార్జ్ సొసైటీ సుముఖంగా లేదు. కేవలం కింది కులాల్లో ఉన్నటువంటి కొంత రిఫార్మ్ దాంట్లో జరుగుతున్నా కూడా అది ఆ డైరెక్షన్ లో వెళ్ళట్లేదని నా అభిప్రాయం. అక్క ఇందాక మీరు ఒకటన్నారు సతీ తంతు వివాహాలు అవన్నీ అగ్రకులాల వాళ్ళకి చెందినవి, మన బహుజనంలో అవన్నీ లేదు. అయినా సావిత్రిబాయి పూలే గారు ఈ
సతీగా కానీ వితంతు వివాహాలకి కానీ బాల్య వివాహాలకి కానీ వితంతుల డెలివరీస్ కి కానీ ఆమె ఎన్నో ఉద్యమాలు చేపట్టారు. వాళ్ళ క్యాస్ట్ల కోసమే వీళ్ళు ఎక్కువ వర్క్ చేశారు. యాక్చువల్ గా చూసుకుంటే మన వాళ్ళకంటే మన దాంట్లో ఇంకా జోగిని వ్యవస్థ అలాగే ఉండిపోయింది. మన దాంట్లో అన్ఎడ్యుకేషన్ అన్టచబిలిటీ ఇంకా అవన్నీ అలాగే ఉండిపోయింది. మరి అంత ఆమె వల్ల అంత రిఫార్మ్ అయిన మన సో కాల్డ్ విమెన్ వాళ్ళందరూ కూడా ఫెమినిస్టులని ఇవన్నీ అన్ని మాట్లాడుకుంటుంటారు. వాళ్ళు ఎందుకని ఈ రోజు సావిత్రిబాయి పేరును తీసుకోలేకపోతున్నారు? ఆమె చరిత్రని మొన్నటి వరకు మడుగున పడిపోయింది. మొన్న ఆమె చరిత్ర అంతా బయటకు వచ్చింది. సో దీనికి పరిస్థితులు ఏంటి? భారతదేశంలో రిఫార్మిస్టులు అగ్రకులాల నుంచి బహుజన కులాల నుంచి జరిగినాయి. అగ్రకులాల నుంచి జరిగినాయి బ్రిటిష్ వాళ్ళ తోడ్పాటుతోనే దాని చట్టాలు తీసుకొచ్చుకున్నారు. అట్లా ఇమాన్సిపేట్ అయింది. సతీ భర్త చచ్చిపోతే భర్తతో పాటు భార్య కూడా చచ్చిపోవాలి అనే ఒక దుర్మార్గాన్ని వాళ్ళు తొలగించుకున్నారు. బాల్య వివాహాలు తొలగించుకున్నారు. వాళ్ళు ఇమాన్సిపేట్ అయింది. అట్లనే వితంతు వివాహాలు భర్త చచ్చిపోతే మళ్ళీ చేసుకునే రైట్ లేదు వాళ్ళకి. కానీ ఇవన్నీ వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళకు ఒక పెద్ద దురాచారాలు ఉన్నాయి ఆ విమెన్కి, ఆ బ్రాహ్మణ్ అగ్రకులాల విమెన్కి ఇవన్నీ ఉన్నాయి. అవి వాళ్ళు ఇమాన్సిపేట్ అయింది. బ్రిటిషర్స్ ప్లస్ వాళ్ళ మెన్ ఉద్యమాల వల్ల వాళ్ళ మెన్ ఇంటెన్షన్ కూడా ఉన్నది. అంటే బ్రిటిష్ వాళ్ళ యొక్క కల్చరు, హక్కులు, మానవ హక్కులు వాటికి సంబంధించి అడ్వాన్స్డ్ ఇది మేము కూడా అట్లా ఉండాలని అనుకుని వాళ్ళ విమెన్ని ఇమాన్సిపేట్ చేయడంలో మెన్ పాత్ర చాలానే ఉంది. వాళ్ళ మెన్ పాత్ర కానీ అది కింద దాకా రాలేదు. వాళ్ళు సతీని వెలిగించుకున్నారు, వితంతుని వెలిగించుకున్నారు, వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళు తొలగించుకున్నారు. వాళ్ళు బయటకు వచ్చిండ్రు. వాళ్ళు అప్పుడే ఆ కాలంలోనే సీరియస్లు, ఉద్యోగాలు, ఇంగ్లీష్ టాకింగ్ ఉద్యమాలు, ఈవెన్ అంబేద్కర్ ని కూడా వాళ్ళు పక్కదారి పట్టించింది. హిందూ కోడ్ బిల్లు అంబేద్కర్ ని కూడా పక్కదారి పట్టించింది. అయితే ఈ మెన్ అంబేద్కర్ ని కూడా అంటే విమెన్ కూడా నా స్త్రీ స్వాతంత్రం అర్హత అని ఇదిలో అంబేద్కర్ 25th జనవరి మనం మా పుస్తకాన్ని కాల్చితే నా స్త్రీ స్వాతంత్రం అర్హత అన్న వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తే, దాన్ని అపోజ్ చేస్తే ఆ విమెన్ ఎందుకు వచ్చి కాల్చట్లేదు? వాళ్ళు ఎందుకు కోఆర్డినేట్ కావట్లేదు? వాళ్ళు ఎందుకు సామూహికంగా ఆ విమెన్ అంతా వాళ్ళు సపరేట్ గా ప్రోగ్రామ్ చేయట్లేదు? పోనీ ఈ ఎస్సీలంతా, అంటరాని వాళ్ళంతా, భోజన కులాలంతా కాల్చేస్తే వాళ్ళు ఎందుకు వచ్చి కాల్చట్లేదు? వాళ్ళు ఎందుకు కూడట్లేదు? దానికి ఆ పుస్తకాన్ని ఎందుకు కాల్చట్లేదు? వాళ్ళు సావిత్రిబాయి పూలే వాళ్ళకి బోడగుండలు చేయొద్దని, వాళ్ళకి వితంత వివాహాలు జరిపించి, వాళ్ళ కోసం ఒక ఆశ్రమాలే పెట్టించి, వాళ్ళ అంటే సమాజం ఆమోదం లేని పిల్లల్ని పెంచడానికి వాళ్ళకి ఆశ్రమాలు పెట్టి వాళ్ళ కులాలకి పెళ్లిళ్ళు చేసిన ఆమె వాళ్ళ వితంతుల డెలివరీస్ కూడా ఎన్నో డెలివరీస్ డాక్టర్ అంటే అట్లా చేసిన ఆమె పట్ల, ఆమె సంస్కరణ పట్ల, ఆమె చూపించిన ఆ సేవ పట్ల అక్నాలజ్మెంట్ లేదు. ఆఖరికి వాళ్ళ కొడుకుని పెంచుకుంది కదా. ఒక బ్రాహ్మణ్ వితంతు కొడుకుని తను డెలివరీ అయితే చనిపోతే పెంచుకుంది, పెంచుకున్నాడు వాళ్ళకి. అట్లా అన్ని చేసిన ఆమె పట్ల ఎందుకు లేదు? ఆమె సావిత్రిబాయి పూలే ఏ బ్రాహ్మణులు, ఏ అగ్రకులమో అయితే ఆమె పట్ల మొత్తం సమాజం అంతా మోకరిల్లేది, సమాజం అంతా సలాం చేసేది. చరిత్ర అంతా మనం ఆమె గురించి చదువుకునేవాళ్ళం, సావిత్రిబాయి పూలే. నిజానికి ఎంత బేమానంటే అంత ఈవెన్ అంబేద్కర్ని ఎక్కడ అజ్ఞానం చేస్తున్నారు వీళ్ళంతా? ఆ విమెన్ కోసం ఆయన 10 ఏళ్ళు కష్టపడ్డాడు హిందూ కోడ్ బిల్లు చేయడానికి. మీరు ఒకసారి 40 నుంచి 52 దాకా ఒకసారి అప్పటి పేపర్లు చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళ కోసం ఆయన పగలు రాత్రి కష్టపడి హిందూ కోడ్ బిల్లు చేసి, వాళ్ళ వెనక ఉద్యమాలు, వాళ్ళ కరపత్రాలు రాసి, వాళ్ళ కోసం వ్యాసాలు రాసి, వాళ్ళకు వెన్నుకన్ను దాచలేదు. వాళ్ళ మెన్ లేదు, మెన్న చీకట్లో ఉండేవాళ్ళేమో, కానీ ఈయన బయటికి బాగా ఎక్స్పోజ్ అయ్యి చేస్తే ఇవాళ అక్నాలజ్మెంట్ చేయరు అంబేద్కర్ని. ఆ విమెన్ చాలా ఆశ్చర్యం వేస్తుంది. పూలే చేసిండు వాళ్ళ కోసం, పూలేం చేయరు. చాలా ఆశ్చర్యం. విప్లవ సంఘాలు చేయరు. ఎవరైనా కానీ ఒక సమాజం కోసము, సమాజాన్ని మార్పు చేసే మహనీయుల్ని, సమాజాన్ని
సమాజ చరిత్రని మార్పు చేసే మనుషుల్ని వాళ్ళు కింది కులాలైతే, వాళ్ళు నిమ్న జాతులైతే వాళ్ళు ఏం చేసినా పట్టించుకో, చీకట్లో నెట్టేస్తారా? ఇక్కడ చూడండి, తెలుగు సమాజంలో చూడండి, గురజాడ గురించి ఎన్ని పుస్తకాలు వేస్తారు. అరసం నుంచి, అభ్యుదయ రచయితల సంఘం నుంచి, మెయిన్ స్ట్రీమ్ నుంచి, విరసం నుంచి వేల ప్రతులు ఏం చేసిండు గురజాడ? ఏది దీనికి చేసిండు? సంఘాన్ని సంస్కరించిండు అని చెప్తారు. వీరేశలింగం గొప్ప సంస్కర్త అని చెప్తాడు. ఏం చేసిండు సంస్కర్త? ఒక బసువుని బెజవాడ నాగరత్నమ్మ, బెంగళూరు నాగరత్నమ్మ, ఆమె ఒక బసువుని, ఆమె పుస్తకాన్ని నిషేధించింది. ఆమె ఇల్లు కూలగొట్టిండు వీరేశలింగం పంతులు. ఆమె ఇల్లు కూలగొట్టిండు, ఆమెను జైలు వేయించిండు, ఆమెను ముప్పు తిప్పల పెట్టిండు. అంటే మేమైనా సంస్కర్త అనాలా? ముద్దుపలనని ఆమె ఒక బోధకులాల, ఆమె గొప్ప రైటర్ ముద్దుపలం. ఆయన ఆ సంస్కర్త వీరేశలింగం, మనం ఏదైతే సంస్కర్త అని వాళ్ళు చెప్తే అదే ఆ డిజైన్లోనే, ఆ నిర్మాణంలోనే మనం చదువుకుంటున్నాం సంస్కర్త అని. ఆయన ఏం చేసిండయ్యా అంటే, ఆ ముద్దపల్లి ఆయన కౌల చరిత్ర రాసిండు సంస్కర్త వీరేశలింగం. ఇది అని మొదలు పెడతాడు ముద్దపల్లి. ఇది కథంట, దీన్ని నేను ప్రస్తావించాలంట. ఇదేం రాసుకున్నది? భూతి రాసుకున్నది అంట. ఈ భూతిని నేను ప్రస్తావించాలా? ఇదొక వేష. ఇంత కడుపులో కత్తులు పెట్టి తిప్పినంత బాధ అవుతుంది. ఇది ఒక సంస్కర్త, ముద్దుపల్లి ఒక రచయిత్రి, ఒక భోజన కులాలామె, ఇట్లా ఆడవాళ్ళని కష్టపెట్టిన వాళ్ళని చరిత్రలో మనం ఎందుకు వాళ్ళని సంస్కర్తలు అనాలి? కానీ వీళ్ళందరూ అంటారు, ఈ విప్లవ రచయితలు, అభ్యుదయ రచయితలు, ప్రోగ్రెసివ్ రచయితలు, వీళ్ళందరూ వాళ్ళని అభివృద్ధి చేస్తారు, వాళ్ళని మన మీద వదులుతారు. ఇంకా యుగకర్తలు, వాళ్ళు కలియుగకర్తలు, వచ్చే 1000 ఏళ్ల దాకా వాళ్ళే యుగకర్తలని ఇక్కడ పునాదులు వేస్తారు. దాన్ని మనం వేయాలి. ఇది ఎందుకు మోస్తాం? చలం అంటారు. చలం ఏం చేసిందో నేనెందుకు మోయాలి చలాన్ని అంటారు. నిజంగానే చలం, ఆమెకు ఆడవాళ్ళకు హృదయం ఉంది, స్పందించనియండి, మెదడుంది, ఆలోచించనియండి అంటారు. నిజమే కావాలనుకున్నాం నేను కూడా. కానీ మాదిగమ్మాయి అనేది కథ రాసింది చలం. అంటే వీళ్ళు చూడండి, వీళ్ళంతా బ్రాహ్మణ్, గురజాడ, కందుకూరి వీరేశలింగం, చలం, కొడవటి కంటి, పెద్ద సంస్కర్తలు, పెద్ద మహిళల్ని ఆకాశంలో ఊరేగించిన అని వాళ్ళ సాహిత్యాలు, వాళ్ళ యాక్టివిటీ, వాళ్ళ సిస్టమ్స్ మొత్తం వీళ్ళతో నింపుతారు. వాళ్ళందరూ మా వాళ్ళు కొడవటి కంటి, చలం, కందుకూరి, గురజాడ అని మనం కూడా వాళ్ళు విప్పిన దాంట్లోనే మనం తిరిగాము. కానీ చలం మాదిగమ్మైన కథ రాసిందైన దాంట్లో ఆ అంతరాన్ని ఆడామే హృదయం కనిపించదు ఆయనకి. ఆ అంతరాన్ని ఆడామే మెదడు కనిపించదు, ఆమె ఆలోచనలు కనిపించవు, ఆమె బాడీనే కనిపిస్తుంది. అబ్బా, ఆ బాడీ, నా ఆడోళ్ళు ఉన్నారు పాలిపోయి ఇళ్ళల్లా, ఇంట్లో నుంచి బయటకి రాక పాలిపోయి ఏం అందం ఉన్నారు. ఆమె ఎంత అందంగా ఉన్నది, పక్కన చూడు, ఆమె నడుం చూడు, అట్లా నిర్మిస్తుంటారు బాడీని. ఎదుగుతుంది వేర్లు వీళ్ళు మనం ఈయన నెత్తి మీద స్త్రీ బాంధవుడు, స్త్రీ రచయిత, స్త్రీ సంఘ సంస్కర్త అనే తెలివింది అనే బాధిస్తాడు. కొడగట్టుకండి కుటుంబరావు, వీళ్ళందరూ వేస్తూనే ఉంటారు. ప్రతి సంవత్సరం 15 ఏళ్లకు 10 ఏళ్లకు వేస్తూనే ఉంటారు. వీళ్ళంతెవరు అంటే బ్రాహ్మణ కులాలు, మగవాళ్ళు. వాళ్ళ మహిళల గురించి రాసుకున్నారు. చలం రాసిన రాజేశ్వరి గాని, అరుణ గాని, శశికళ గాని, వాళ్ళంతా బ్రాహ్మణ ఆడవాళ్ళు. వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళకి స్వేచ్ఛలు లేవు, లైంగిక సుఖాలు లేవు, లైంగిక స్వేచ్ఛలు లేవు, వాటి మీద రాసుకున్నారు వాళ్ళు. కానీ ఈ బహుజన కులాల ఆడవాళ్ళది ఆ జెండర్ కానీ, ఆ కాస్ట్ కానీ, వాళ్ళు రాసిన కథల్లో కానీ వీళ్ళ ఎక్స్పీరియన్స్, వీళ్ళ జీవితాలు కనబడవు. ఈ జీవితాలు బహుజన కులాల ఆడవాళ్ళే కాదు. ఇవి మొత్తం బిల్లింపజేసింది. అంబేద్కర్ నుంచి
మన మెల్లి కూడా ఏమి ఆడవాళ్ళందరూ ఒకటే అని మమ్మల్ని కూడా అలా దోసేసింది. మాకు చదువు లేదు, మా పిల్లలకు చదువు లేదు, మాకు ఉద్యోగాలు లేవు, మా బతుకులు ఇంకా ఎట్టి బతుకులే, మా బతుకులు ఇంకా బానిసలు. మా మొగోడే ఒక బానిస, మా మొగోళ్ళు ఒక బానిస, మా అన్నదాములు ఒక బానిస. ఈ బానిస ఎవరి కింద? ఇంకో గుంట సెంటు భూమి ఉండదు, ఇల్లు ఉండదు, వాకిలు ఉండదు. ఈ బానిస కింద నేను బానిసలు, మా ఆడోళ్ళు బానిసలు. ఆమె నౌకర్లు ఉంటారు, ఆమెకు చాకర్లు ఉంటారు, దొరసాలి. పొయ్యి కిందకుంటాయి, పొయ్యి మీదకుంటాయి, అన్నీ ఉంటాయి కప్పు కింద. మేము కప్పు బయటికి పేరుకు కప్పు, అది గుడిసె. బయటికి పోతేనే నా పిల్లలు అన్నం తింటారు, నేను అన్నం తింటా. బయటికి పోతేనే పిడికెడు బియ్యం ఇంట్లో తెస్తాం. కానీ ఆమె ఎట్లా కాదు కదా. ఆమెకు ఆమె మేము ఒకటి ఎట్లయితే, మా కులాలు ఒకటి ఎట్లయితే, బతుకు బయటకు పోతేనే బతుకు. మా వాళ్ళు అంటారు, మా వాళ్ళు మీ ఆడల కంటే మా ఆడలు చాలా డెమోక్రటిక్ మా కుటుంబాలు. నిజమే, కొన్ని విషయాల్లో డెమోక్రసీ, కొన్ని విషయాలు. ఇక్కడ మా ఆడవాళ్ళకి సతి లేదు, మా ఆడవాళ్ళు భర్త చచ్చిపోతే ఇంకొకరిని చేసుకుంటారు. డెమోక్రసీ ఉంది ఈ కుటుంబాలకి, ఈ కులాలకి. భర్త చచ్చిపోతే ఇంకొకరిని చేసుకుంటారు. వాడు చచ్చిపోయిన వాంతం రాదు. బాల్య వివాహం లేదు, తల్లి వివాహాలు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. లేదు, అది మనకి ఇంకా ఇమాన్స్పేట్ కానీ జోగిని వ్యభిచారం, జోగిని పేరు మీద వాడి బిడ్డని వాడే మీ బిడ్డని జోగిని చేయకుంటే ఊరేం కావాలరా? మీ కులమే చేయాలి. మా కులాలు చేస్తే ఊరు బాగుపడదురా. మా కులం ఆడోళ్ళని చేస్తే మీ కులాల ఆడోళ్ళని చేయాలి, మాది ఆడోళ్ళని చేయాలి, బహుజన కులాల ఆడోళ్ళని చేయాలి. అట్లా చేస్తే ఊరు పచ్చగా ఉంటుంది, పంటలు మంచిగా వండుతాయి, వానలు మంచిగా పెడతాయి. అంటే మా భుజాల మీదనా ఈ భూమి, ఈ పంటలు, ఈ సస్యశామనాలు? అంటే మా భుజాల మీద, మా కులాల ఆడవాళ్ళ మీద. తర్వాత ఏమవుతారు? దేవునికి ఇచ్చిపెట్టి మొత్తం ఊరంతరికి పంట అయిపోయి ఆ జీవితమా? అది ఇంకా పోలేదు. జాతీయోద్యమం జరిగింది, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది, ఇక్కడ కమ్యూనిస్ట్ మూవ్మెంట్స్ జరిగినాయి, నక్సల్బరీ మూవ్మెంట్స్ జరిగినాయి, ఎన్నెల్ పార్టీలు ఇక్కడ భూమారులు. ఈ విముక్తి ప్రజలకి, ఈ స్త్రీలకి, ఈ స్త్రీలు లేని దళిత, ఈ అంతరాని బహుజన కులాల స్త్రీలు లేని ఏ పోరాటం లేదు. కాదులైలమ్మ గుర్తు, చిందెల్లమ్మ, సదాలక్ష్మి, బహుజన కులాల ఆడవాళ్ళు వేలడు వచ్చారు మంది. వీళ్ళు కనబడరు, వీళ్ళు కంటికి కానబడరు. పెద్ద కులాల ఆడోళ్ళు, పెద్ద కులాల మగోళ్ళు. ఇది తెలంగాణ వచ్చింది. ఎవరు కనబడుతున్నారు? ఈ నరసింహారావు ఏం చేసింది? దాశరథి రంగాచార్య, దాశరథి కృష్ణమాచార్య, రంగాచారి రుద్రవీణాన్ని రాసిండు. తెలంగాణని తిట్టని తిరిగినాడు ఆయన. కానీ విశిష్ట తెలంగాణ విశిష్ట వ్యక్తుల్లో భోజనులు ఉండరు, భోజన ఆడవాళ్ళు ఉండరు. కానీ పి నరసింహారావు తెలంగాణకి ఏం చేసింది? విశిష్ట వ్యక్తి. దాశరథి ఏం చేసింది? విశిష్ట వ్యక్తి. ఎవరయ్యా? కాలేజీ ఏం చేసిండు? ఆ మధ్య ఒకటి వరంగల్ అయినా ఫోన్ చేసి, అమ్మా మన వరంగల్ అయినా కాలేజీ గారు ఒక వ్యాసం ఏమేమి రావాలి, నాకేం కన్సర్న్, నా గురించి ఏం రాసిండు, నా జాతి గురించి ఏం రాసిండు, ఏం రాసిండని రాయాలి. ఏం లేదండి పుస్తకం. నా గొడవలో ఆయన, నా గొడవలో నేను లేను, మా ఆడవాళ్ళు లేరు, మా జాతి మనుషులు లేరు. నేనేమో ఆయనని హత్తుకుని రాస్తాను. అన్నాను రాసిన, అన్నాను మా కోసం చేసిన, తాత చేసిన, అయ్యా చేసిన, ఏం రాస్తాను? మా గురించి ఏం రాసిందని రాయాలండి. రాయి ఎట్లా రాస్తా? నాకు ఉండాలి కదా. క్లాసులో నేను చదువుకునేటప్పుడు నా పుస్తకాలలో, నా బ్యాగ్లో శ్రీశ్రీ ఉంటాడు, గురురాజు ఉంటాడు, ఇంకెవరు ఆయన, ఇంకొక శాస్త్రి. కానీ నా పుస్తకంలో జాషువా లేడు. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం, జాషువా లేడు నా పుస్తకాలు. అంబేద్కర్ లేడు. ఎక్కడెక్కడో ఉంటారు, అంతర్జాతీయంగా ఉంటారు, అమ్మ ఉంటాయి నా పుస్తకంలో. కానీ జాషువా నా జాతి మనిషి, నా గురించి 1930లో రాసిండే. దళిత మహిళ, అంటరాని మహిళ అంటే ఎవరయ్యా అంటే కాదు చిందిన కన్నీటి బిందు. ఎవడు ఆమె
ఆమె గుడ్డల్ని ఎవడు అపహరించిండు, ఆమె ఆ చిన్న పేలికల్ని ఎవరు అపహరించిండు, ఆమె గువ్వను ఎవరు అపహరించిండు, ఆమె గుడిసెలేదు అని మాట్లాడాడు 30 జాషువా. కానీ మా మేము బహుజనం మేము ఆడవాళ్ళంతా ఒకటి అనే కాన్ఫ్లిక్ట్ లో పడిపోయింది. కానీ వాళ్ళకి అప్పర్ కాస్ట్ బ్రాహ్మణ్ మెన్కి వాళ్ళ పార్వతి కళ్యాణం అని రాస్తాడు. ఎవరు కొడవటి కంటి కుటుంబం పార్వతి కళ్యాణం ఎల్లమ్మ పెళ్లి ఎట్లా ఎల్లమ్మ పెళ్లి మీద రాయరు. ఎల్లమ్మని దేవుడికి పెళ్లి చేసి ఆమెను జైలు మీద చేసేది రాయరు. అయినా మన పెద్ద విప్లవ రచన మనం కూడా కాదు. ఇది మన ఏంటి, దీంట్లో మన ఏమున్నాయి, ఎవరెవరు ఏం రాసిండ్రు, ఎవరెవరు ప్రముఖంగా ఉన్నారు, దాంట్లో నాదేంది, నా అక్షరం ఏంది, నా పదం ఏంది, నా చరిత్ర ఏంది, చరిత్రలో ఏం భిన్నమో లేదు. జాషువా రాసేదాకా ఒక అంటరాని ఆడామున్నది, ఆమెకు బట్టలు లేవు, కట్టుకుందామంటే బట్టలు లేవు, ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు. ఆమె పిల్లలు ఆమె వెట్టిలో ఉన్నారని అక్షరం అక్కడి నుంచి మొదలైంది 1930s. ఆ తర్వాత ఎవరు అంబేద్కర్నే వాళ్ళు మోసం చేసిండు. అంబేద్కర్ తర్వాత అదే మళ్ళా మనం మేము కూడా అట్లనే బతుకుతాము. కానీ కాదు, ఈ విమెన్లో ఇంకొకటి 1 more సబ్మిషన్. చాలా ఇది 30 years నుంచి ఫెమినిస్ట్ ఆడవాళ్ళు సమానంగా బతకాలి, జెండర్ న్యాయాలు, జెండర్ సమానత్వాలు, స్వేచ్ఛలు. మాకు బతుకులే లేదు, బువ్వే లేదు, స్వేచ్ఛ కాడికి ఎందుకు? సాయంత్రం బువ్వెట్లా అనే కానే ఉన్నారు. ఇంకా కూటికుండా చుట్టూ తిరుగుతున్నాం. చదువు కాడికి పోలే, సంపదల కాడికి పోలే, గౌరవాల కాడికి పోలే, హక్కుల కాడికి పోలే. బువ్వెట్లా సాయంత్రం తెల్లారితే బువ్వెట్లా ఇక్కడే ఉన్నాం. ఇల్లు ఇక్కడ దీన్ని మ్యాన్సిపేట్ కావాలి, ఇళ్ళ బాల్య వివాహాలు పోవాలి, వీళ్ళ పిల్లలకి బాలకార్మిక తనం నుంచి విముక్తి కావాలి. ఇంకా ఇక్కడనే ఉన్నారు, ఇంకా ఇమాన్సిపేట్ కాలేదు. మొన్న కామంటది అందరూ విన్నానంతా ఇప్పుడు మన పిల్లలంతా అమెరికాలో ఉన్నారు. మన పిల్లలు ఎవరి పిల్లలు? ఏ ఆడవాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్నారు? మా పిల్లల కోసం కాదు, మా పిల్లలు లేరు. మా పిల్లలు ఇంకా బాలకార్మికులే ఉన్నారు. పొద్దుగాళ్ళు గొడ్డలు కట్టుకొని పోవడం, పొద్దుగాళ్ళు వేస్తే కూలిపోవడం ఆన్నే ఉన్నారు. అట్లాంటి పరిస్థితులు 200 ఏళ్ల కిందనే వాళ్ళు ఇంత చేసిన టెక్నాలజీ లేదు. ఎందుకు లేవు? కులం. ఏ ఉద్యమాలైనా కులంతోనే నడుస్తున్నాయి. నక్సలైట్ ఉద్యమాలు, కమ్యూనిస్ట్ ఉద్యమాలు జరిగినాయి. కానీ ఎవరు చేస్తున్నారు? ఎవరి అవకాశాల కోసము, ఎవరి శక్తి కోసము, ఎవరి ఆక్రమణల కోసం చేస్తున్నారు అనేది మనం సోయి కలిగి ఉండాలి. మనకు ఒక తాత్వికత ఉంది, అంబేద్కర్ అందించిన తాత్వికత, ఫిలాసఫీ ఉంది. దాని అర్థంలో, దాని చైతన్యంలో, దానితోనే మనం మొదలు కావాలి. బహుజన చెప్తాను, అది మనకి దూరం చేస్తున్నాయి. ఇవన్నీ వాటిని పట్టుకునేది ఆ 200 ఏళ్ల నుంచి. ఇంకంతకంటే ముందు ఎవరెవరు ఉన్నారో, సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే అందడానికే మనకు 2000 తర్వాత 2005లో సావిత్రిబాయి. 1860లో ఆమె వితంతువులకి పూలేలో ఒక ఉద్యమం సాగించారు. ఆమె వితంతువులకి శిరోమండనం చేసిన బ్రాహ్మణిజంలో పెళ్ళయ్యాక భర్త చచ్చిపోతే వాళ్ళకి శిరోమండనం చేసి మూల కూర్చోబెడతారు. అట్లాంటివి స్త్రీలకు అటువంటివి జరగకూడదు అని చెప్పేసి ఆమె ఒక మండలి మార్తాండని ఆయనతో పూణేలో ఉన్న మండల సంఘాన్ని వాళ్ళని పిలిపించి వాళ్ళని ఇన్స్పైర్ చేసి వాళ్ళతో స్ట్రైక్ చేయించి మేమెవ్వరం కూడా ఈ రోజు నుంచి 1860లోనే ఆమె చేశారు. మేము ఈ రోజు నుంచి ఎవరికి శిరోమండనం చెయ్యము అని చెప్పి ఆమె ఒక ఓటు తీయించుకున్నారు మండలి వాళ్ళతో. మరి అటు వాళ్ళ కోసమని అంత పాటుపడిన ఆమెని ఈ రోజు చరిత్రలో ఎక్కడ లేకుండా చేశారు. ఎందువల్ల? దేని వల్ల? ఆమె ఎన్నో ఉద్యమాలు చేశారు, ఆమె ఎన్నో కార్యక్రమాలు చేశారు. జాతీయ స్థాయిలో ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఇంకే పరంగా కూడా కావచ్చు. ఆమె 1856లోనే మహిళా సేవా మండలిని ఒక చిన్న ఆర్గనైజేషన్ ని కూడా విమెన్ ఎంపవర్మెంట్ కోసం స్థాపించారు, అన్ని చేశారు. ఇప్పుడు విమెన్ గురించి, సావిత్రిబాయి పూలే గురించి ఇక్కడ మనం ఇంత తెలుసుకున్నాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక డౌట్ రావచ్చు, ఏమేమంటే
ఇంత తెలుసుకున్నాము, మరి ఈమె చరిత్రలోనే లేకుండా ఎందుకు పోయింది ఒకటి. రెండోది, మన హిస్టరీలో ఎక్కడ చూసినా కానీ ఝాన్సీ లక్ష్మీబాయి ఉంటారు, కస్తూరిబాయి ఉంటారు, లేకపోతే గాంధీ నెహ్రూ గర్ల్ ఫ్రెండ్స్ గురించి కూడా హిస్టరీలో ప్రస్తావించిన బుక్స్ కూడా ఉన్నాయి. మరి ఇంత ఉద్యమం నడిపిన ఈమె గురించి లేదు. మీరిద్దరు దీని గురించి వివరించాలి. అయితే చరిత్ర రచనలో బహుజన పురుషులే మనకు కనబడరు. అట్లాంటిది బహుజన మహిళ కనిపించాలంటే చాలా కష్టం. ఎందుకంటే మనం ఏదైతే మెయిన్ స్ట్రీమ్ హిస్టరీగా చదువుకుంటున్నామో, నేషనలిస్ట్ హిస్టరీ ఏదైతే అనుకుంటున్నామో, అది గాంధీ నెహ్రూ తప్పించి మిగతా వాళ్ళని అది ప్రస్తావించదు. అందువల్ల ఏంటంటే గత 20 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా ఎందుకు ప్రస్తావించారు? అఫ్ కోర్స్ దాని అదొక పాలిటిక్స్. వాళ్ళని ఇది అంటే ముఖ్యంగా అకాడమిక్స్, నాన్ అకాడమిక్, నేను అకాడమిక్స్ గురించి మాట్లాడుతున్నా. నాన్ అకాడమికల్ గా బాగా రచనలు జరుగుతున్నాయి, మీరు కూడా రాశారు, అది నాన్ అకాడమికే. అయితే వీళ్ళ గురించి ఒక నాన్ అకాడమిక్ గాని మనకి కనబడుతుంది. కానీ అకాడమిక్ సర్కిల్ ఇప్పటికీ అంబేద్కర్ గ్రేట్ సోషాలజిస్ట్, ఆయన చిన్న ఒక చాప్టర్ ఉంటుంది అంతే. ఎంఏ లెవెల్లో చెప్తున్నాను నేను. అంబేద్కర్ ఈజ్ ఏ గ్రేట్ పొలిటికల్ ఫిలాసఫర్, ఆయన గురించి ఏదో చిన్న చాప్టర్ ఉంటుంది. ఫుల్ ఫ్లెడ్జ్ గా అంబేద్కర్ థాట్ మీద కోర్సులు కానీ ఎంఏ లెవెల్లో చెప్తున్నాను. అట్లాంటి డిజైన్ చేసేటువంటి పరిస్థితి ఇప్పటికీ లేదు. అట్లాంటిది నేననేది ఏంటంటే ఈవెన్ 80 దశకంలో ఒకవేళ బహుజన ఉద్యమం వచ్చి ఉండకపోతే ఏం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి వోల్యూమ్స్ కూడా మనకి కనిపించకుండా పోయేవేమో. ఇప్పటికీ మన అందులో వోల్యూమ్స్ మనం చూస్తే ఇంకా పబ్లిష్ కానటువంటి చాలా విషయాలు మనకి కనబడుతుంది. ఆ తప్పులు ఎక్కడ ఉన్నాయి, ఎవరు దాచిపెట్టారు, అవి ఉన్నాయా లేదా, ఎవరైనా కాల్ చేశారా అంటే మనకి నిజం నిజం తెలియకుండా దాయాలంటే ఒక అదే పాలిటిక్స్ నేననేది ఆ విషయంలో. సో అది జరిగింది. కాబట్టి సబాల్టర్న్ హిస్టరీ అనేటటువంటి చరిత్రని తిరిగి రాయాల్సిన అవసరం ఉంది. తర్వాత చరిత్రని కింద నుంచి రాయాల్సి ఉంటుంది, పైనుంచి రాశారు. ఇప్పుడు కింద నుంచి రాసేటటువంటి ఉద్యమ రూపంలో ఇప్పుడు అకాడమిక్స్ కూడా చాలా జరుగుతుంది. అయితే ఆ ప్రాపర్ స్పేస్ వాళ్ళకి ఇవ్వాల్సిన, చరిత్ర వాళ్ళకి ఇవ్వాల్సిన స్పేస్ మనం ఇవ్వాల్సిందే. ఈమె ఎప్పుడో 200 సంవత్సరాల క్రితం జరిగింది. కానీ ఈమె వెలుగులోకి మొన్న 2005-2006 లీలాకుమారి బుక్, పిఎం లీలాకుమారి బుక్ లోనే ఈమె స్టోరీ బయటకు వచ్చింది. అంతకుముందు వరకు మనకి ఎవరికి తెలియదు. కానీ మహారాష్ట్రలో ఈమె బర్త్డేని January 3rd మహిళా ముక్తి దివస్ గా ఆల్రెడీ జరుపుకుంటున్నారు. మరి గవర్నమెంట్ జరుపుతుంది. మరి దేశం ఆమె ఒక్క మహారాష్ట్ర మహిళలకే చెయ్యలేదు, మహారాష్ట్ర ఉద్యమాలు ఒక్కటే చేయలేదు ఆమె, దేశం మొత్తానికి చేసినప్పుడు దేశ చరిత్రలో ఎందుకు లేదు ఆమె? అదే చెప్పాను, మీరా గారు కూడా అదే అంటున్నారు. వాళ్ళని ఒక దాచిపెట్టేటటువంటి ఒక కుట్ర, ఒక రాజకీయం జరిగింది. దాన్ని మనం బ్రేక్ చేసి వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ లో తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో దానికి అకాడమిషియన్స్, యాక్టివిస్ట్ అందరూ కూడా ఆ డైరెక్షన్ లో కృషి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే సావిత్రిబాయి పూలే మనం అంటాం, అంటే ఈ దేశంలో ఎంత దుర్మార్గం అంటే సరస్వతి ఒక మహిళని ఒక చదువుకి ఒక సింబల్ గా పెట్టారు, కానీ అదే మహిళకి చదువు లేకుండా చేశారు. లక్ష్మిని ఒక వెల్త్ కి ఒక రిప్రజెంటేటివ్ చేస్తారు, కానీ ఆమెకి ఆ ఆస్తి భాగం లేకుండా చేశారు. అంటే ఈ ఇటువంటి ద్వంద్వ వైఖరి, కాంట్రడిక్షన్స్ ఇందులో ఉన్నాయి. కాబట్టి సావిత్రిబాయి పూలే ఆమె నిజమైన సోషల్ రిఫార్మిస్ట్. సో ఆమె దక్కాల్సినటువంటి పోస్ట్ దక్కలేదు, దానికి మనం కృషి చేయాల్సి ఉంది. మనం కాస్ట్ అకాడమిషియన్స్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అంటే నేను అకాడమిక్స్ ఉన్నాను కాబట్టి నాకు తెలుసు, వాళ్ళ నుంచి ఎవరో ఒకళ్ళిద్దరు అట్లా రాశారు. అకాడమిక్స్ లో చూస్తే మనకి కొంత ఉమా చక్రవర్తిని వాళ్ళ ఫెమినిస్ట్ అని కొంచెం టచ్ చేశారు. రీసెంట్లీ పుणे యూనివర్సిటీ ప్రొఫెసర్ వాళ్ళు కొంత అంత టచ్ చేశారు, కానీ మనం మెయిన్ స్ట్రీమ్ లో వీళ్ళు ఎక్కడ మనకు కనబడదు. సో ఆ డైరెక్షన్ లో కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే మరి ఇప్పుడు చాలా అకాడమిస్టులు మీరు అన్నట్టు కింద నుంచి రాయాలి చరిత్ర అని అంటారు. మరి అదంతా మనమే బహుజనులమే కలిసి మన చరిత్రను మనమే రాసుకోవాలి. అలా రాసుకోవాలని చాలా మంది ఈ మధ్య ఓన్లీ బర్త్డేస్ రోజునే ఆమె బర్త్డేని ఒక టీచర్స్ డే గానో, లేకపోతే భారతీయ మహిళా దినోత్సవం, అదే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే గానో, భారతీయ ఇండియన్ ఉమెన్స్ డే గానో ఇలా జరుపుకోవాలి అని అంటున్నారు. కానీ ఇంతవరకు అది సాధ్యపడలేదు. ఇది సాధ్యమవుతుందా? అది సాధ్యపడేటట్టు మనం చేసుకోవాలంటే ఎడ్యుకేషనిస్ట్ గా మీరు ఎలాంటి కార్యాచరణతో మా బహుజనులు ముందుకు వెళ్ళాలి? అదే నేను చెప్పాను కదా, అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏ
ఏ పార్టీ కానీ ఏ ఐడియాలజీ కానీ అధికారంలో వస్తే వాళ్ళకి సంబంధించిన సింబల్స్ ని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. అది మనకి ఖచ్చితంగా కనబడుతుంది. అంటే ఈ కులాల్లో ఇప్పటికీ ఆ రకమైనటువంటి అంటే పొలిటికల్ పవర్ అనేటటువంటి వాళ్ళ చేతులు లేకపోవడం అనేటటువంటిది అది చాలా పెద్ద విషయం మనకు కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. అంటే హిస్టరీ దాన్ని చదివేటటువంటి కండక్ట్ చేసేటువంటి ఒక అవార్డ్ బార్డ్ లాగా ఉంటుంది. సో వాళ్ళు ఇప్పుడు ఈ గవర్నమెంట్ అంటే బీజేపీ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత ఒక కాన్ఫరెన్స్ రిటైర్ ప్రొఫెషన్ దాన్ని హెడ్గా చేశారు. ఆయన చదువుతున్న విషయం ఏంటి, దాని పరిశోధన మొత్తం కూడా రామాయణం మహాభారతానికి ఒక డేట్ ఫిక్స్ చేసే పనిలో ఉన్నారు. అయితే దానివల్ల సమాజానికి వచ్చే ప్రయోజనం ఏంటి మనకు అర్థం కాదు. సో అట్లాంటి వాళ్ళ నుంచి మనం సావిత్రిబాయి ఫూలే, అంబేద్కర్ వాళ్ళ గురించి చదువుతారు చేస్తారంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేం. మాయావతి కూడా ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు భారత రత్న గురించి. అదే మాయావతి నిన్న పేపర్లో స్టేట్మెంట్ వచ్చింది. ఇద్దరు బ్రాహ్మణ్స్ కి భారత రత్న ఇచ్చారు. అదే మన ఫూలే, మహాత్మా ఫూలేకి, కాన్సరామ్కి ఇద్దరికి ఇవ్వాల్సింది. అంటే ఇద్దరు బ్రాహ్మణ్స్ వాళ్ళ అధికారం. అంటే ఇక్కడ పొలిటికల్ పవర్ ఏంటంటే ఒకటి బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అదే అంటారు. అంటే అదే కొంత వరకు మనం అంటే ప్రోగ్రెస్ చేయొచ్చు ఆ డైరెక్షన్ లో. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్ మన డిస్పోజల్ లో ఉంటాయి, రిసోర్సెస్ మన డిస్పోజల్స్ లో ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మన కల్చరల్ క్యాపిటల్ మనకి చాలా లిమిటెడ్ గా ఉంటుంది, రిసోర్సెస్ కానీ అవన్నీ. అది కొంతవరకు మన పొలిటికల్ డైరెక్షన్. ఎందుకంటే మనకి సామాజికంగా మన ఈక్వాలిటీ లేదు, సోషల్ ఈక్వాలిటీ లేదు, ఐ మీన్ రిలీజియన్ పరంగా ఈక్వాలిటీ లేదు, కానీ ఒక ఓట్ పరంగా ఈక్వాలిటీ ఉంది. ఐ మీన్ అదొక నా దృష్టిలో అయితే అంటే దీని పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ నేను. సో దాని ప్రకారం అయితే మనకి ఓట్ అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. సో దాని ద్వారా ఏమైనా చేయగలం, అదొక పాసిబిలిటీ ఉంది. సో అదర్ దాన్ దాట్ ఈ యూరోపియన్ స్ట్రగుల్స్ అవి ముందుకు వెళ్తాయేమో అని నేను అనుకున్నమాట. మరి మీరేమంటారు సుభద్ర గారు? సాధించుకోగలమంటారు? డెఫినెట్ గా సాధించుకోగలం. కానీ సాధించుకోగలము అనే మామూలు ఉంటే కాదు. దీనికి ఒక కార్యాచరణ ఉండాలి, దీనికి ఒక బహుజన దృక్పథం ఉండాలి, ఫిలాసఫీ ఉండాలి. బహుజనులంతా ఒక కార్యాచరణ ఉంటేనే కానీ అది సాధ్యం కాదు. అంటే ఎప్పటికప్పుడు తొక్కేసేటట్టుగా ఉంటాయి మొత్తం ఈ సిస్టమ్స్ అన్ని. ఈ అంటే బౌద్ధాన్ని తొక్కేసిన బౌద్ధం ఇంతకంటే చాలా విస్తృతమైన సర్వీస్ చేసింది. అట్లాంటి బౌద్ధాన్ని నామరూపాలు లేకుండా చేసిన మనువాద భారతదేశ ఘనత మనకి. సో దాన్ని ఢీకొనాలంటే అంతకంటే చాలా ఇదిగా మనం తయారవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఫిలాసఫీని బలంగా నెట్గా ఏర్పడి ఒక కాన్షియస్ గా ఉంటే గానీ ఇట్లాంటి లిటరేచర్ ని, హిస్టరీస్ ని అకాడమీలో కూడా మన వాళ్ళు బహుజన దృక్పథం, బహుజన ఫిలాసఫీని బలంగా తీసుకెళ్ళాలి. మనము 90% ఉండొచ్చు, ఉన్నాము, కానీ ఒక 10% తోని మనము పాలించబడుతున్నాం. అకాడమీ సిస్టమ్స్ ఉండే వాళ్ళకి బలమైన సిస్టమ్స్, ఆ బలమైన సిస్టమ్స్ తోని మనవాడి సిస్టమ్స్ తోని మనం ఇంకా సేమ్ అదే ఏమాత్రం చేంజ్ అనిపించదు నాకు. అంటే రూపాలు చేంజ్ చేయలేదు. నేను వాడల నుంచి మాదిగ వాడ నుంచి సెక్రటేరియట్ వచ్చిన ఫార్మ్స్ చేంజ్ చేయలేదు, కానీ ట్రీట్మెంట్ మాత్రం సేమ్ అదే. అక్కడ ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇక్కడ కూడా అదే ట్రీట్మెంట్. ఇప్పటికీ ఎక్కడ అసలు కులం అడిగితే చెప్పి కొట్టండి, ఎక్కడ ఏం కనిపించింది? మనల్ని అడగండి, మనల్ని అడగాలి. నేను ఒక ఏంటి 3 days 3rd AC భోజనం ఎక్కితే దిగు నీకు తెలుసా ఇది 3rd AC మా ఫ్రెండ్ నేను ఎక్కిన ఆమె అప్పకాస్ట్. ఈ ఫేస్ తరతరాల సప్రెస్డ్ ఫేస్, అంతరాని ఫేస్ తెలుస్తుంది. వాడు దిగు ఎందుకు అనుకుంటున్నాను? వాడికి నా ఫేస్ ఒక నేను ఎక్కలేని ఫేస్, ఏసీలో ఎక్కలేని ఫేస్ నాది. వాడు అట్లాంటి నేను మన బాగా తిడుతున్నా అని అంటుంది. నాకు అర్థం కాదు నా బాధ. ఏదో తెలియనోడు వాడేదో అన్నాడు, నువ్వెందుకు అంత ఆవేశపడుతున్నావు? అది నాకే అర్థమవుతుంది, నాకు అర్థం కాదు. ఆ పెయిన్ నాకే అర్థమవుతుంది. వాడు నన్ను ఎందుకు ఎక్కొద్దు అన్నాడో అది నాకే అర్థమవుతుంది. నువ్వు ఎక్కొద్దు అని గాంధీని కింద పడేస్తే పెద్ద అక్కడ ఆఫ్రికాలో, సౌత్ ఆఫ్రికాలో పెద్ద ఉద్యమం చేస్తుంది. అది మనకే అర్థమవుతుంది. ఆమె అంత చిన్నదానికి నువ్వు అంత ఫీల్ అయిపోయింది, నువ్వు అలాగే పుడితే నీకు అది బాగా అర్థమవుతుంది. వాడు నన్ను ఎందుకన్నాడు, నన్ను ఎక్కొద్దు అన్నాడు. ఇట్లా ఈ
ఇది మనమే ఫేస్ అవుతుంది. అంటే ఇంకా మన అవేర్నెస్ రావాలి. ఇంకా ఫోకల్ సెక్షన్ ఎవరికైనా ఫోకల్ సెక్షన్ వేస్తారు, మీకేం లేదు, దానికి ఏమన్నది వేయరు, దానికి అంతా ఇది ఎందుకు పోయింది కానీ నాకే ఎందుకు జరుగుతున్నాయి, నేనే చిన్న దానికోసం ఇంత యుద్ధాలు స్ట్రగుల్ ఎందుకు అవుతుంది, మీకైతే ఎంత పెద్ద ఎంత మామూలుగా జరిగిపోతుంటాయి, నాకెందుకు జరుగుబాట్లు లేవు? బికాస్ ఆఫ్ కులం. సావిత్రిబాయి ఎందుకు చరిత్రలో లేదు, ఎందుకు చరిత్రలో తీసుకురాలేదు, ఎందుకు ఐడెంటిఫై చేయలేదు? బికాస్ ఆఫ్ కాస్ట్. ఆ కులం ఈ కులాన్ని బయటికి రానియదు, ఈ కులం ఎక్సలెన్స్ ని బయటికి రానియదు, ఈ కులం చేసిన సామాజిక రిఫార్మ్స్ ని బయటికి రానివ్వదు. సప్రెస్ చేయడమే బౌద్ధం విస్తృతమైన ప్రాపంచికమైన బౌద్ధాన్ని తగ్గిపెట్టిన భారతదేశం చాలా దుర్మార్గమైంది. హిందూ పేరుతోని ఇప్పుడు చూస్తున్నాం 5 లక్షలంట, మళ్ళీ వెనక్కి వస్తే ఘర్ వాపస్. ఎవడి ఘర్ ఇది? జాతీయత. ఎవడి జాతీయత? నాకిక్కడ మనిషిగా బతికే స్కోప్ లేదు, స్పేస్ లేనప్పుడు నాకెందుకు ఈ జాతి? అంబేద్కర్ చాలా గొప్పగా లేదు, నాకెందుకు రా ఈ జాతి ఈ భారత జాతి ఈ దేశం నాకేమిచ్చింది? వద్దు మనకి ఈ దేశం, వద్దు మనకి. కానీ ఇది మూలవాసనం. మనకే రైట్స్ ఉన్నాయి, మనకే అస్తిత్వాలు ఉన్నాయి, మనకే అన్నీ ఉన్నాయి. ఇది మనది, జాగా మనది. సో మనమే దీన్ని ఈ ఫిలాసఫీని వీళ్ళని తొక్కేయడమే మనం. కాన్సీరామ్ అంటాడు, వీళ్ళని మనము ఈ విలువలు ఇవన్నీ కాదు, మనం రాజ్యానికి రావడం, మనకు రాజ్యాధికారంలోకి రావడమే మన విలువ. వీళ్ళని ఇది ప్రజాస్వామిక విలువ కాదు, అది తొక్కేసే విలువ, కులం విలువ, హిందుత్వ విలువ, మనిషిని సమానంగా మనిషిగా చూడలేని విలువ. ఇక్కడ అంబేద్కర్ భవన్ పక్కన ఒక ఎకరంతో 6 అంతస్తుల ఎడ్లకి, ఆవులకి, గోవులకి 6 అంతస్తుల మేడ కట్టింది. కానీ అదంతా ఎవరు చేస్తాడు? దాని ఉత్పత్తి దాని రొచ్చి ఎవరెత్తుతున్నాడు? మనం ఎత్తి. కానీ దీని దగ్గరికి చూస్తారు, గోవు పూజ, దానికి బొట్టు పెట్టి, దానికి బొట్టులు తినిపించి, దానికి పండ్లు పొలాలు తినిపిస్తారు. మనుషులకు, సాటి మనుషులకి మానవత్వం లేదు. అట్లాంటి దుర్మార్గమైన హిందువులు ఇది ఫోన్లు. మనం ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకా మన బహుజన ఫిలాసఫీని చాలా ఉద్యమరీత్యాగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం మనుషులుగా నిలబడగలం. ఈ చర్చా కార్యక్రమం వల్ల నాకు ఒకటి అర్థం ఉంది. ఈ మధ్య ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇఫ్ విమెన్ ఈజ్ ఎడ్యుకేటెడ్, ఫ్యామిలీ ఈజ్ ఎడ్యుకేటెడ్, ఈ ఫ్యామిలీ ఈజ్ ఎడ్యుకేటెడ్, సొసైటీ ఈజ్ ఎడ్యుకేటెడ్. కానీ సావిత్రిబాయి పూలే గారు ఆ రోజుల్లోనే స్త్రీకి ఎడ్యుకేషన్ ఇచ్చేసి సొసైటీని చాలా ముందుకు నడిపించేశాడు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఆ తర్వాత వచ్చినవి. కాబట్టి ఫస్ట్ థ్యాంక్స్ టు సావిత్రిబాయి పూలే ఫర్ గివింగ్ ద ఎడ్యుకేషన్ టు నాట్ లాంగ్ టైం కన్స్టెంట్. సర్వేపల్లి రాధాకృష్ణ చూసేస్తే అండి నాకు చాలా హెసిటేట్ అనిపిస్తుంది. ఆయన కోసం రాష్ట్రపతి అయింది, ఒక టీచర్ రాష్ట్రపతి అయితే మాకేంటి? బహుజన కులాలకేంటి? బహుజన కులాలకు చదువు చెప్పిన ఆమె సావిత్రిబాయి పూలే జన్మదిన. బహుజన కులాలకే కాదు, బ్రాహ్మణ కులాలకు కూడా చదువు చెప్పిన ఆమె. బాపల కులాలకి, మీ ఆడోళ్ళకి, అందరికీ చదువు చెప్పిన ఆమె. ఆ గ్రాట్యుటీ లేకుండా, చదువు చెప్పిన ఆమె పట్ల ఒక గౌరవభావం లేకుండా ఆమె జన్మదినాన్ని టీచర్స్ డేగా చేసుకోవడము ఎంత గొప్పతనం, అది ఎంత అస్తిత్వము, ఎంత ఆదరణీయము, మనకెంత ఆత్మగౌరవం. అదొక చిన్న ప్రిన్సిపల్. దాన్ని పక్కన పెట్టి రాధాకృష్ణ ఏంటండి? మనకు రాధాకృష్ణ ఏం కన్సర్న్? మనకి ఒక బ్రాహ్మణ టీచరు రాష్ట్రపతి అయితే నేను మా చిన్నప్పుడు సార్ మేడం ఎందుకు రాధాకృష్ణ మనం ఎందుకు చేసుకోవాలి? ఆయన ఒక చిన్న టీచర్ గా ఉండి రాష్ట్రపతి. ఆయన ఏంటి? మనకేంటి? సొసైటీకి ఏంటి? సమాజానికి ఏంటి? దేశానికి ఏంటి? ఆ విలువలు దాన్ని మనం ఎట్లనో పక్కన పెట్టాలి. సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని టీచర్స్ డేగా జరుపుకునే ఇది రావాలి. థ్యాంక్ యూ. అదే అంటే డార్క్ ఏజ్ నుంచి మనకి లైట్ ఇప్పించిన సావిత్రిబాయి పూలే 1854లోనే ఒక చిన్న
ఇది రాశారు, ఆమె కవితలు రాశారు, ఇంగ్లీష్ లో రాశారు. దాంతో ఒక చిన్న కవితతో మనము ఈ కార్యక్రమాన్ని ముగించుకున్నాము. ఆమె ఏమని రాశారంటే ఎడ్యుకేషన్ మీద మనందరికీ బహుజనులందరికీ అవేర్నెస్ చేయడం కోసమని ఆమె ఎడ్యుకేషన్ రాశారు. పోయిం గో గెట్ ఎడ్యుకేషన్, గో గెట్ ఎడ్యుకేషన్, బీ సెల్ఫ్ రిలయంట్, బీ సెల్ఫ్ రిలయంట్, బీ ఇండస్ట్రియస్, వర్క్, గ్యాదర్ విజ్డమ్ అండ్ riches, all get lost if there is no knowledge, sit idle no more, go get education అని 1854లోనే ఆమె మనకి ఈ విద్య యొక్క ప్రాముఖ్యతను, విశిష్టతను మనకి అప్పుడే చాటి చెప్పారు. కాబట్టి అటువంటి ఆమె గురించి ఈ రోజు మనం ఇక్కడ తెలుసుకోవడానికి, కూర్చోవడానికి, ఇక్కడికి చెప్పడానికి వచ్చేసిన వీళ్ళిద్దరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రబుద్ధ భారతి 2006 ఎపిసోడ్ ఇంతటితో ముగుస్తుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.